కాదు, ఒక మాట చదువు ముందుకు వెళ్ళిపోదాం. రోమపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 అంతలు 1000 అంతలుగా విస్తరింపజేసి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరే తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీ వాక్యం వెల్లడగడుతోడని వెలుగు కలిగినను సెలవిచ్చిన్నావు. మరి అదే రీతిగా ఈరోజు ఈ యొక్క వాక్యం వెల్లడగడుతుండగా వెలుగు కలిగిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. మన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి దేవుడు ఏం చేశాడు మాకు అంటుంటారు చాలా మంది. దేవుడు ఎవరిని కూడా శోధించడంట. మన జీవితంలో చెడు జరిగిందంటే దేవునికి సంబంధం లేదు. ఎప్పుడు కూడా దేవుడు చెడు చేయడు. యోబు గారు ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను. ఈ మాట మీరు అందరూ వాడేస్తారు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే. అక్కడ హాఫ్ ట్రూత్ ఉన్నదన్నమాట. యెహోవా ఇచ్చాడు కరెక్టే, కానీ యెహోవా తీసుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారో బండో బైకో ఏదో కొనుక్కుంటారో, డబ్బు లేక మీరు ఏం చేస్తారు, ఫైనాన్స్ మీద తెచ్చుకుంటారు. 2-3 నెలలు బాగానే కడతారు. తర్వాత బిజినెస్ లేకపోతే ఇంట్లో సమస్యలు వచ్చి కడతాం మానేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, పట్టిపోతాడు. చాలా మంది దేవుడిని ఏదో ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నట్టుగాను దేవుడు ఇచ్చాడండి తీసుకుంటాడు ఆయన, మళ్ళీని ఇంక ఇచ్చాడండి దాని గురించి ఆలోచించడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వసమృద్ధి కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు అన్నాడు, అప్పు ఇచ్చువానిగా చేస్తానన్నాడు. క్రైస్తవుడు ఇచ్చి అప్పు ఎలాంటిదంటే మళ్ళీ తిరిగి ఆశించేది కాదు, అంత సమృద్ధి ఇస్తాడు నీకు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను లాస్ట్ టైం. ఒక వ్యక్తి చర్చిలో వెళ్ళి బాధపడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా అప్పుల్లో మునిగిపోయాడు. దేవుని సందులో వాక్యం విన్నాడు. ఆ రోజు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని అకౌంట్లో ₹1 కోటి పడ్డాయంట. అతనికి ఉన్న అప్పు 50 లక్షలు అయితే. పడితే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు, ఈ అకౌంట్ లో డబ్బులు పడితే దీని బ్యాంక్ ఫోన్ చేశారు, ఏంటి ఇంత డబ్బు పడ్డది నా అకౌంట్ లోను, ఎలా వచ్చింది ఏంటని చెప్తే వాళ్ళు ఏం చేశారు, ఇతని అకౌంట్ బ్లాక్ చేసి ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయో అతను ఫోన్ చేశారంట. ఆ ₹1 కోటి వేసినటువంటి వ్యక్తి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఫోన్ ఎత్తి, సార్ ఇలా మీ అకౌంట్ లో వేరే అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, మీరు వేసారంటే ఓహో బై మిస్టేక్ చిన్న నెంబర్ రూపంలో ఏదో వచ్చినట్టున్నాయి సార్, మరి ఏం చేయమంటారు సార్ ఈ వీటిలో ఏంటంటే, వాడేసుకోమను, అది నాకేం లెక్కే కాదులే, ₹1 కోటి నాకు చాలా చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి అది సరే వాడేసుకోమను అన్నాడంట. ఇది జరిగిన సంఘటన అనమాట. అంటే ఆ స్థితికి మనం వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళగలుగుతాం? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం దేవుడు ఏమంటాడంటే, మీరు ఫలించి, భలే గుర్తుంది మీకు అందరికీ, ఏమన్నాడు అక్కడ, ఫలించి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే దేవుడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడంట. ఇక్కడ ఒక చెట్టు ఉన్నదంట, ఎక్కడో అడవిలో ఉన్నదంట. అది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదంట, ఫలించట్లేదంట, దాని మీద దృష్టి లేదంట. దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టు కొమ్మను నరికి, అంటే పై భాగం నరికి, బాగా ఫలిస్తున్నటువంటి ఒలివ కొమ్మకి దాన్ని అంటుకట్టాడంట. దానికి వేరు లేవు, ఆధారం ఏమి లేదు. కానీ ఇది దీంట్లో అంటుకట్టబడటం వల్ల ఏమవుతుందంట, విస్తారంగా ఫలించి ఫలాలు ఫలిస్తుందంట. అప్పుడు దీనికి గర్వం వచ్చిందంట. నిజంగా ఈ రోజున ఇదే జరుగుతుంది చాలా మంది జీవితాల్లో. చాలా మంది వాళ్ళ జీవితం ఏముండదు, కానీ సడన్ గా దేవుడు వాళ్ళని దేవుని వాక్యంలో నాటబడటం వల్ల, దేవుని వాక్యంలో నడిపించడం వల్ల సడన్ గా డెవలప్ అవుతారు, అభివృద్ధి చెందుతారు, గర్విస్తూ ఉంటుంటారు. ఈ రోజున ఆ చెట్టు నిజంగా అది ఫలించాలంటే ఇంపాసిబుల్ లేదు. దాని వేర్లు సరిగ్గా లేవు, దాని ప్లేస్ సరిగ్గా లేదు, అడవిలో ఉంది, దాన్ని పట్టించుకోలేరు. కానీ ఎవరో పట్టించుకోవాలంటే దాన్ని దేవుడు ఏం చేశాడంటే దాన్ని కట్ చేసి, దానికి ఆధారం లేకపోయినా, దాన్ని ఎవరు పట్టించుకోకపోయినా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చి పెట్టాడు. చూసారా, మోషే కర్ర రాత్రి అంట కర్ర అంటది, ఎండిపోయిన కర్ర, తెల్లారులోకి చిగురించి పుష్పించి, చూసారా, ఒక చెట్టు చిగురించాలంటే ఎంతకాలం పడుతుంది, పుష్పించాలంటే ఎంతకాలం పడుతుంది, ఫలించాలంటే ఎంతకాలం పడుతుంది? అది లోక లెక్క. 5+2 విన్నారా?
ఎంతమ్మా 5+2? కానీ నేను 5,000 అంటాను. కాదంటారా మీరు? కాదంటారా? కాదని అంటారు. ఎందుకంటే మరి 5+2 7 చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. కానీ యేసుప్రభు ఏమంటాడు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. ఎంతమందికి పంచాడు? మరి 5+2 అయిన ఎంత? 5,000 అన్నాడు. సరే, 5,000 మందిలో పురుషులు అంటారు. ఒకవేళ 5,000 మందికి భార్యలు ఉంటే 10,000 మంది. సో 5+2 ఎంత? 10. ఒకవేళ 5,000 మంది భార్య భర్తలకి పిల్లలు ఉంటే, ఒక్క పిల్లడు వేసుకుంటే 5,000 మంది కాకుండా 10,000 అయ్యారు. 10,000 మంది కాకుండా పిల్లలతోటి ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉంటే 20,000 మంది అయ్యారు. ఒకరికి 3 పిల్లలు ఉంటే చూసారా? చెప్పగలుగుతాం లెక్క మనం? బైబిల్ లెక్కలు ఎవరికైనా అర్థమవుతాయా? సో మన లెక్క ఏంటి? 5+2 7. పొరపాటున 6 వేసినా 8 వేసినా రాంగ్, 0 మార్క్స్. కానీ దేవుని లెక్కలు ఎలా ఉంటాయి? నీ వయసు ఎంతమ్మా? 90 అండి. నువ్వు కనిసే వద్దు తెలుసా? నెక్స్ట్ ఇయర్కి నవ్విందంట ఆవిడ, సారమ్మ గారు. ఆవిడ వయసు 90. యాక్చువల్గా ఆడవాళ్ళకి ఏంటి 40-45 ఎద్దులకి మోనోపాస్ అంటారంటే రుచి చక్రం ఆగిపోతుంది. ఇంకా పిల్లలకి అనే అవకాశం ఉండదు వాళ్ళకి. 45 ఆ సమయం వద్దులకి, 45 కదా, ఇంకో 45 కలుపుకో, 90 వేసుకో, అప్పుడు కూడా నేను పిల్లలు పుట్టే శక్తి ఇస్తాను నీకు అంటున్నాడు దేవుడు. సో మరి దేవుడి లెక్క మన లెక్క ఎంత తేడా ఉన్నది? ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, బ్రదర్ మాకు 30 సంవత్సరాలు వచ్చింది, పెళ్ళి అవ్వట్లేదు. వైజాగ్లో జరిగినటువంటి సంఘటన నేను చెప్తాను ఒకటి మీకు. వస్తుంది త్వరలో టెస్ట్ మన వాళ్ళ ద్వారా చెప్పించాలనుకుంటున్నాను. 2 ఆడపిల్లలే. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అని సెటిల్ అయింది. సెకండ్ అమ్మాయికి ఆలోచన ఏంటంటే, చాలా కష్టాల్లో ఇబ్బందులు వచ్చాం కాబట్టి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలి ఆలోచన వచ్చింది అమ్మాయికి. ఈ ప్రాసెస్ లో జరుగుతూ ఉంది. చదివి ఉద్యోగం వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. 30 years వచ్చేసింది. స్టార్ట్ అయింది సమాజంలో, పెళ్లి చేసుకోవా? 32 వచ్చాయి, పెళ్లి అవ్వలేదు. 34 వచ్చాయి, అమ్మో పెద్ద వయసా, వచ్చిన సంబంధాలనే నాకు వెళ్ళిపోతున్నాయి. 36, 37, 38. ఇంకెలా ఉంటది? ఇంకా నాకు ఎక్కడ పెళ్లి అవుతుందిలే కదా. మనిషిలాగా ఆలోచింతే, మామూలుగా ఆలోచింతే ఏమనుకుంటారు? అన్ని ప్రయత్నాలు చేస్తారు. పెళ్లి చేసుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ భార్యలు చనిపోతే ఈమె కంటే డబుల్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఈమెను ఎలాగని చేసుకోవాలని వచ్చి సంబంధం క్యాన్సిల్ చేస్తారు. దేవుడికి నీకు ద్వారం తెరిచినట్లయితే ఎంతమంది మూసినా దాని వాళ్ళ వల్ల కాదు. దేవుడు తెరిచే ద్వారాన్ని మూయటం ఎవరి తరం కాదు. విచిత్రమైన విషయం ఏంటంటే, అమ్మాయి అనుకున్నట్టు ఇల్లు కట్టుకుంది, జాబ్ వచ్చింది, కానీ పెళ్ళి అవ్వట్లేదు. ప్రార్థిస్తూ ఉంది, దేవునికి నమ్మకంగా ఉంది, దేవునికి సన్నిధిలో ఉంటా ఉంది, మొరపెడతా ఉంది, దేవుని కన్ఫెస్ చేస్తూ ఉంది. ఊహించిన రీతిలో ఒక మ్యాచ్ వచ్చింది, పెళ్ళి అయిపోయింది. అబ్బాయి వయసు ఎంత అనుకుంటున్నారు? 32 సంవత్సరాలు. అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు? వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, హైదరాబాద్ లో మంచి ఇల్లు అక్కడ మళ్ళీ కొనుక్కున్నారు, ఇద్దరు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి వీళ్ళ అన్న మాటలన్నీ ఏమైపోయాయి? ఏమా, షారమ్మ గారికి పిల్లలు పుట్టరు, ఇంత సంపాదించినాడు, ఉపయోగం ఏంటి? భూమి మీద గొప్ప ఉన్నవాడు అంటే అబ్రహాం గారు, కానీ ఏం లేదు. ఎంత సంపాదించి ఏంటమ్మా పిల్లలు లేకపోతేనే కదా. అటువంటి ఎన్ని వచ్చుంటాయి అబ్రహాం గారికి, అన్ని కూడా ఒక్క దెబ్బ కొట్టేశాడు దేవుడు. ఇప్పుడు ఈమెకి ఇంత వయసు వచ్చింది, అంత వయసు వచ్చింది, అబ్బా ఎంత మంచోడు దొరికి, ఆలస్యం అయితే అయింది. కానీ చూసారా, నరవలేని 4 గంట గిరగిరగిర తిరుగుతుంది అన్నమాట. ఈ ఊరు మొదలేసుకుని ఆ ఊరు అంతా తిరిగి వచ్చేద్ది. మనం ఇంట్లోనే ఉంటాం ఎంతగానే, ఈ మాట ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఎట్లాగా? ఒక రాజుగారు అడవులోకి వెళ్ళారంట. పాపం ఆ రోజు బ్రష్ మర్చిపోయారు. ఆ రాజుగారు ఏం చేశారు? ఇంకా సరే మంత్రి గారితో వేపలయ్యి నేను దాంతో పలుతూ అనుకుంటున్నాను అన్నాడంట. ఈ రాజుగారు మంత్రి ఏం చేశాడు? వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి, ఈ రోజు రాజుగారు బ్రష్ మర్చిపోయారు, వేపలతో పలుతూ అనుకున్నారు అన్నారు. అక్కడ ఆగుతుంది ఆవిడ. పక్కింటి ఆవిడ ఫోన్ చేసి, అసలు ఏమని జరిగింది తెలుసా, ఈ రోజు రాజుగారు వేప కొమ్మొట్టి పళ్ళు తోముకున్నారంట. ఆవిడ ఆగుతుందా? పక్క ఆవిడకి ఫోన్ చేసి, ఈ రోజు రాజుగారి నోట్లోంచి వేప కొమ్మ పడ్డదంట. ఇంకా ఆవిడకి ఇంకొక ఆవిడ ఫోన్ చేసింది, ఏం చేసింది? ఈ రోజు రాజుగారి నోట్లోంచి వేప చెట్టు పడ్డదంట. చూసారా ఎలా మారిపోయింది మాటలు? కాబట్టి నీ రహస్యాన్ని నువ్వే దాచుకోవాలి. అందుకని ఎవరైనా ఫోన్ చేసి, బ్రదర్ నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అమ్మ భద్రంగా దాచుకో, జాగ్రత్తగా పెట్టుకో, ఎవరికి చెప్పొద్దు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు నడువు నొప్పి, కాలు నొప్పి అంటారు, నేను డాక్టర్నా, మీ సమస్యని తీయలేను కదా. కానీ సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏంటి? దేవుని వాక్యం. యేసయ్య మీ సొల్యూషన్ అన్నమాట. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఆయనే. కాబట్టి ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని, కార్యం చేయవాడని, విడిపించేవాడని
నమ్మవలను కదా. మరి నమ్మకం లేనప్పుడు ఎందుకు రావటం మనం? ఎక్కడికి వెళ్ళినంత దేవుని సంతలో నీకు కార్యం జరగదు. నువ్వు నమ్మి మోకరించి నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుతున్నంత అంటే నీకు చాలా మంది ఫోన్ చేస్తారు, బ్రదర్ ఎంత దూరం అక్కడ పెద్ద మీటింగ్ అని చెప్పి వెళ్ళాను, నాకు ఏదో జరుగుతుంది. ఏమి జరగలేదు. ఎంత పెద్ద సేవకుడైనా చేయిస్తే నీకు ఏమి జరగదు. నీకు యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఏమని? నీ నమ్మిక చెప్పినా నువ్వేమి నమ్ముతున్నావు? ఎప్పటి నుంచో ఉంటుంది ఈ రోగం. నాకు అందరికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకైంది వీళ్ళకైంది, నాకు అవ్వట్లేదు. నువ్వేం పలుకుతున్నావు అక్కడ? అవ్వట్లేదు అన్నదే పలుకుతున్నావు, కానీ అవ్వాలి జరగాలి అనేటువంటిది నీకు పలకట్లేదు అనమాట. మన మాటలు విత్తనాలు లాంటివి. ఏదైతే పలుకుతామో అది పొందుకుంటాం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మనం ఏదైతే పలుకుతామో అది పొందుకుంటాం. ఎస్, నువ్వు అన్నట్టు నీ జీవితం ఫలించట్లేదు, నీ జీవితం పనికిరాదు, నీ జీవితం ఎవరు ఇష్టపడతలేదు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కట్ చేస్తాడు అక్కడికి. ఎందుకని? నీ వేర్లు నీతో ఉండకూడదు. నీ వేర్లు ఎక్కడికి పాతుకుని పోయి అంటే బురదలోకి, సారం లేనటువంటి నేలలోకి పాతుకుపోయి, కాబట్టి నిన్నేం చేస్తాడు దేవుడు? కట్ చేస్తాడు అనమాట. హల్లెలూయా. నీ మూలాలు కట్ చేస్తాడు దేవుడు. ఏంటి మూలాలు? మన ప్రార్థన అంతా ఎలాగుంటది? చేయిదేవా ఈ దేవా. యోహాను సువార్త 17:4 మీరు చదివినట్లయితే దేవుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలో ఒక మాట పలుకుతున్నాడు. ఏమని? తండ్రి నాకు అప్పగించిన పనిని భూమి మీద పరిపూర్ణంగా నెరవేర్చి మహింపరిచేశాడు. మహింపరిచేసాక మళ్ళీ నువ్వేం ప్రార్థన చేస్తావు? చేయదేవా నా బిడ్డకు పెళ్లి చేయదేవా, నాకు ఉద్యోగం ఇదేవా, నా గది చేయదేవా, నా అప్పు తీర్చిదేవా. ఆయన పనుడా? ఆయన మేస్త్రి పనికి చేస్తున్నాడా? అందరు ప్రార్థనలు ఉంటాయి. చేయదేవా ఈ దేవా, రాదేవా, పోదేవా. వచ్చాడండి ఒకసారి వస్తాడు ఆయన, దాన్ని రెండో రాకడ అంటాడు. ఆల్రెడీ ఒకసారి వచ్చేళ్ళటి ఇంకోసారి వస్తాడు. ఎందుకు వస్తాడు? నీకు ఉద్యోగం ఇవ్వటానికి, పెళ్లి చేయటానికి, ఈ పనులు చేయటానికి రాడు ఆయన. నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయన. ఆయనతో పాటు నిత్యం ఉంటాకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. 5వ తరగతి చదువుతున్నట్టు ఒక పిల్ల ప్రార్థన చేసిందంట. ఏమని? యేసయ్యా త్వరగా వచ్చేసేయి. అలా అమ్మినది. ఏంటే ఎందుకు అలా చేస్తున్నా అంటే, రేపు ఎగ్జామ్ ఉంది, నాకు ఈ రోజు వేసే వచ్చేస్తే ఎగ్జామ్ రాసే బాధ ఉండదు, ఆ సమస్య నాకు ఇంకా ఎదురవ్వదు, ఏసీ వచ్చేస్తే అందరూ ఎత్తబడిపోతాం కదా అన్నదంట. అదే అమ్మాయికి 25 years వచ్చాక, యేసయ్యా 1 సంవత్సరం తర్వాత రావయ్యా అని. అదేంటి అలా చేస్తున్నాం అంటే, ఇప్పుడే పెళ్ళైంది కదమ్మా కొత్తగా, నాకు కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. అంటే నీకు కావలసినప్పుడు ఏమో వచ్చేసేయాలి, నీకు వద్దన్నప్పుడు ఆగాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? దొంగ ఏ రీతిగా వస్తాడో, ఏ జామున వస్తాడో నీకు తెలియదు. మనిషి కుమారుడు కూడా మీరు ఊహించని గడియేనా. దేవునికి స్తోత్రం. అమ్మ ఈరోజు వర్షం వస్తానని చెప్పిందా మొన్న ఏమన్నా మీకు? మరి ఏం చేశారు? పని మానేసి కూర్చున్నారా? మీటింగ్ ఆఫ్ చేసుకున్నారా? ఏం చేస్తాం మనం? మరి వర్షం వచ్చినా మాకు పర్వాలేదు, కానీ ఏంటి శిరీష గారు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడి నుంచి కారు పెట్టారు, చూసారా? నా నామను బట్టి చూపిన ప్రేమ నేను మర్చుటకు అన్యాయస్తుని దేవుడిని కాదు. నాకు 20 years ఉన్నప్పుడు, 18-20 years ఉన్నప్పుడు ఒక సేవకుడిని ఎక్కించుకుని సైకిల్ మీద తిరిగేవాడిని, ఇంటింటికి తిరిగి ఆయన బైబిల్ పట్టుకుని ఇలా నుంచిన అనమాట. ఎప్పుడు మాట్లాడలేదు ఎక్కడ కూడా. అసలు మైక్ పట్టుకున్నాను కళ్ళలో కూడా అనుకోలేదు నేను. ఆయన ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేయటం, వాళ్ళందరికీ చెప్పడం. మీరు ఇలా మీటింగ్ పెట్టుకున్నారు, మీరు ఇప్పుడు ఇంకా అన్ని లైట్లు వేసారు, ఎంత బాగున్నది మంచిగా. అప్పుడు నేను ఒక ఇంట్లో మీటింగ్ పెట్టాలంటే, ఆ ఇంట్లో ఒక బల్బు కరెంట్ లాగాలంటే ఎలా తెలుసా? పెద్ద వైర్ ఉండేది మాట, ఎక్కడి నుంచి ఎక్కడికో. ఆ వైరు స్ట్రీట్ లైన్ ఉంటుంది కదా మనకి, ఆ స్ట్రీట్ లైన్ మీద ఆ వైరు వేయాలన్నమాట ఇంట్లో బల్బు వెలగాలంటే. పిన్స్లు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, సేఫ్టీ పిన్స్. ఆ పిన్నికి వైరు చుట్టి దానికి ఒక పెద్ద కర్ర పెట్టి, ఆ కర్రతోటి ఆ వైరుకి దాన్ని తగిలించాలి. ఆమె ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? ఏ కాలం నుంచి వచ్చాను చూడండి నేను. అది ఎప్పుడు చీకట్లో, చీకట్లో వైరు కనపడాలంటే ఎలాగా? లైట్ కూడా లేదు. ఆ వైరు ఆకాశంలో ఉన్నట్టు ఊహించుకుని, ఆకాశంలో ఈ వైరు ఉంటే కనిపించదు కదా అక్కడ, ఇలాగా అది ఆనవాలుగా పెట్టుకుని దానికి ఇలా తగిలించడం. ఒక 100 సార్లు అన్న తగిలిది అనమాట. అప్పుడు ఆ వైరు అక్కడ తగిలితే ఆ ఇంట్లో ఎరిగినట్టు కనిపించదు అనమాట. అలాగే వెలుగాక ఇప్పుడు ఈ మైకులు ఉండి కాదు, ఏముండి కాదు, ఇలాగ అందరిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని నామను మహింపరుస్తుంటే, తన పనిలో నిపుణత కలిగిన వారిని చూసారా? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. అటువంటి వాడిని నలుపులు ఎదురు కాదు, గొప్ప వారి ఎదురు నిలబెడతాను అంటున్నాడు దేవుడు. ఆ రోజు నేను అలా సైకిల్ మీద తిరిగి చెమట గార్చి, మీకు ఒకటి తెలుసా? 10th class తర్వాత మా పేరెంట్స్ ఎప్పుడు నాకు చదివించక డబ్బులు లేక వాళ్ళకి ఎప్పుడు బుక్స్ కొనలేదు, నాకు బట్టలు కొనలేదు. నేను ఇప్పుడు వాళ్ళని అడగలేదు, కంప్లైంట్ చేయలేదు. ఇలాంటి కుటుంబంలో పుట్టాను అనవసరంగా, ఇలాంటి ఇంట్లో పుట్టాను అనవసరంగా. అలాగని వాళ్ళకి దేవుడు ఏం సాయం చేయడు. బద్దగస్తులకు దేవుడు ఎప్పుడు సాయం చేయడు. ఎవరైతే కష్టపడతాడో వాళ్ళని దేవుడు దీవిస్తాడు.
10th క్లాస్ తర్వాత అమ్మమ్మలు అంటే తెలియదు మాకు, తాతయ్యలు అంటే తెలియదు, ఎవరింటికి ఎంత పిక్నిక్లకి వెళ్తారు ఏమీ లేదు. సమ్మర్ అంతా కూడా పని చేసుకుంటూ ఆ వచ్చినటువంటి డబ్బులతోటే బుక్స్ కొనుక్కోవటం, బట్టలు కొనుక్కోవటం, చదువుకోవటం, ఫీజులు కట్టుకోవటం, ఎర్లీ మార్నింగ్ ట్యూషన్లు చెప్పడం, ఇలాగా చదువుకున్నప్పుడు దేవుడు ఇవన్నీ చూశాడు ప్రియులరా. ఊహించిన రీతిలో దేవుడు ఈ విధంగా విస్తరింపజేస్తాడు, ఆశీర్వదించాడు. నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తానంటున్నాడు దేవుడు. అంతేగాని నీ జ్ఞానానికి తగినట్టు, నీ గొప్పతనానికి తగినట్లు, నీకున్న టాలెంట్ తగినట్టు. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళు అక్కడ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు హెచ్చించింది ఏ మనిషి కూడా హెచ్చించబడ్డాం. ఆ రోజున దేవుడు నన్ను అలా వాడుకున్నట్టు నేను చాలా సంతోషించాను. ఒక సేవకుని ఒక సైకిల్ మీద తీసుకెళ్ళటం ఎంత అదృష్టం. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా హ్యాపీగా తుక్కుతానే ఉండేవాడిని. వెనకాల కూర్చోబెట్టుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయించుకుంటుంటే చాలా సంతోషించేవాడిని. హల్లెలూయా. ఆ రోజున విత్తినటువంటి విత్తనం దేవుడు ఏమన్నాడు, నా నామను బట్టి చూపిన ప్రేమను నేను మర్చుటకు ఎందుకని చేస్తే నేను అదంతాను. ఆయన ఏమన్నా నాకు డబ్బులు ఇస్తాడనా, ఆయన నాకు ఏమైనా హెల్ప్ చేస్తాడనా, లేకపోతే ఆయన నాకు ఇది ప్రార్థన చేసి ఇది చేస్తాడని ఏమీ కాదు. నిస్వార్థంగా చేసినటువంటిది ఆ రోజు విత్తిన విత్తనం ఈ రోజు ఏం చేస్తుందంటే, ఎలాగొచ్చాం ఇక్కడికి? ఏసీ కార్లో వచ్చాం మేము. రూపాయి ఖర్చు పెట్టావా అంటే ఖర్చు లేకుండా రాలేదు కానీ పెట్రోల్ ఊరికి కొట్టలేదు. పెట్రోల్ బంక్లోకి వెళ్తాడు, ప్రార్థనకి వెళ్తున్నారు కదా, వెళ్ళిపోండి ఊరికి నేను అన్నాడా? ఏమా శిరీషాకు ఊరికి కొట్టాడా? డబ్బులు ఇచ్చినాడా లేదా? చాలా ఉచితంగా పొందారు కదండి. ఉచితమే. ఇప్పుడు మేము మెసేజ్కి ఏమైనా డబ్బులు తీసుకుంటామా? యూట్యూబ్లో ఉచితంగా వింటున్నారు కదా మీరు, ఇంటి దగ్గర కూర్చుని. ఉచితంగా వింటలేదు మీరు, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు. ఊరికినేవాడు కదా నెట్టాడు, దానికి రీఛార్జ్ చేయాలి కదా. చాలా మంది ఏమంటారంటే ఉచితమే కదా, ఎందుకు తీసుకున్నారు డబ్బులు, ఎందుకు తీసుకున్నారు కానుకలు? ఎంత ఈజీ మనిషిని విమర్శించడం, కామెంట్ చేయడం అంతా. అసలు ప్రతిదానికి వెల చెల్లించాలి, ఊరికినేది రాదు అంటాడు కదా ఆయన. డబ్బులు ఎవరికి? ఊరికి రావు. వాస్తవే కదా, ఊరికి రావలేస్తారు డబ్బులు, ఊరికి రావు కదా. కష్టపడాలి, పని చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మరి దేవుళ్ళు ఊరుకుని వస్తాయా? ఏమా దేవుడు ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 1:28 ఏమంటాడంటే దేవుడు, ఇదిగో వాగ్దత్త భూమిని మీకు ఇచ్చి ఉన్నాను. అదే వచ్చిన లాస్ట్ లేనంటాడు, వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు. కాబట్టి వర్షం రాకుండా మనం ఆపలేము, కానీ వర్షంలో తడకుండా మనం ఆపగలుగుతాం. అర్థమైందా? నీ జీవితంలో శ్రమలు రాకుండా ఆపలేవు. దేవుడు రాకడానికి నువ్వేం చేయాలి? సిద్ధపడి ఉండాలన్నమాట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. చేతులు కొడుకున్నోడికి భయం ఉంటది. ఏమో ఇప్పుడు అక్కడ దిగాను, కారు దిగాను నేను, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అలాగా గొడుగులో తీసుకొచ్చారు, నా మీద వర్షపు జల్లు పడకుండా. అంటే గొడుగు ఏంటి? రక్షణ ఇస్తుంది మనకి. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని స్వీకరించారో వాళ్ళకి భయం ఎందుకు ఉంటది? అమ్మో దేవుడు రాకడంట, అక్కడ సునామీ వచ్చిందంట, ఇక్కడ భూకంపం వచ్చిందంట, అయ్యో మిడతలు వచ్చాయంట, వచ్చేసిందంట. వచ్చిందా రాకడ? దేవుని కొరకు సిద్ధపడి ఉన్నటువంటి మిడతలు చూసి ఎందుకు భయపడతాడు? తుఫాన్ చూసి ఎందుకు భయపడతాడు? ఒకవేళ ఈ ప్రాణి ఇలాగా వెళ్ళిపోయామనుకోండి, దేవుని రాజ్యానికి వెళ్తాం, సంతోషమే కదా. మరి ఎందుకు భయం? అంటే మీకు ఇంకా ఎవరో లోతు గారి భార్య వాళ్ళు ఏదో ఆశ ఉన్నది మీకు, ఇంకా అది పెళ్లి చేయాలి పిల్లలకి, ఇంకా అది ఇది అది అని చెప్పేసి. ఎవరైతే ఈ క్షణం రెడీ, ఐఎమ్ రెడీ అన్నారో వాళ్ళు అద్భుతంగా ఆనందంగా దేవుని సన్నిధికి వెళ్తారు. ఎవరైనా చనిపోతే ఏడుతుంటుంటారు కదా మీలో చాలా మంది. మా చాలా మంచి చూడండి, మంచి బంధువు అండి, మాకు బాగా తెలిసినోడండి, నిన్నటిదాకా ఇంట్లో తిరిగేటట్టు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోడండి కదా. నిజంగా ప్రేమతో ఏడుస్తారనుకుంటున్నారా? ఏమా ఇప్పుడు ఒక ఆవిడ చనిపోయాడు, భర్త చనిపోయాడానికి ఏడుతుంది ఏమని? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావు. ఏం చేశాడంట ఆయన? ఎందుకని? ఇప్పుడు నేను సమాజంలోకి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? అందరూ నన్ను పేదవరాలు అంటారు, నా ఎదురు ఎవరు రారు. ఈవిడ బాధ అంతా చచ్చిపోయినందుకు కాదు, ఈవిడ ఎలా బ్రతకాలి సమాజంలో, ఎలా జీవించాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంత స్వార్థం చూసారా? నేను చాలా ఇలాంటివి వింటాను అన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అసలు ఎందుకు ఏడుతున్నారు? ఆయన కోసం కాదు, ఆడు పోయినాడు ఆడు బాధ కాదు. ఎందుకని ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎలా జీవించాలి, నన్ను నలుగురు మాటలు నేను ఎలా తట్టుకోవాలి, ఇప్పుడు నాకు ఫుడ్ ఎవరు పెడతారు, ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పోషిస్తారు? ఇంతేనా? ఇంకా ఏమన్నా వేరే ఏమైనా ఉంటుందా? చెప్పండి మీరు. ఇప్పుడు లేదు బ్రదర్ ఆయన అంటే ఎంత ప్రేమ. ఏం ప్రేమ? మరి ఆవిడ మాటలే మీరు ఏమైనా రికార్డ్ చేసి నేను ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి వినండి. ఇవి ఉంటాయి లేదా? ఖచ్చితంగాను ఇవే ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా మనిషి దేనికోసం జీవిస్తున్నాడు? నా కోసమే. స్వార్థం. కొడుకు చచ్చిపోయిన కూడా అయ్యో నా కొడుకు అని ఏడుతుంది అనమాట. ఎందుకని? ఇంతవరకు పోషించాడు, ఇంతవరకు. ఇప్పుడు నా పరిస్థితి వృద్ధాప్యంలో నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారో? కానీ దేవుడు నమ్మదగినటువంటి వాడు అనమాట.
దేవుని రాజ్యానికి మనం ఏం చేయాలంటే విత్తాలే. లోకసువార్త 8 ఉంటుంది అన్నమాట. మీరు విత్తినట్లయితే సారవంతమైన నేల పడిన విత్తనం అంట 100 పంట అంటే. దేవుడు ఎప్పుడు 100 గాను. ఏ బ్యాంక్ అయినా ఇస్తుందా 100? ఏ బ్యాంక్ అయినా సరే అంత వడ్డీ ఇస్తుంది మనకి. రూపాయలు, ₹10, ₹2. దేవుడి ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? 30, 60, 100. కానీ దేవుడి సందులో విత్తడానికి ఒప్పుకో మనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఏమున్నదంటే ఒక చాలా అద్భుతమైనటువంటి మాట ఉన్నది. చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలు తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనను నిలిచిందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. అందరికి ఫలించాలని ఆశ ఉన్నది. నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నా బిజినెస్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అన్ని బాగుండాలంటే ఎక్కడ ఉండాలంటే మనం నువ్వు దేవుని సందులో ఉండాలి. నీ పిల్లలు అమెరికాలో ఉండాలంటే నువ్వు దేవుని సందులో ఉండాలి. నీ భర్త వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే గుణవతి అయిన స్త్రీకి ఉంటే మొట్టమొదటి లక్షణం ఏంటి? నా మెసేజ్లన్నీ ఏంటి చాలా ఈజీగా చెప్తారు ఈ ఆన్సర్లన్నీ కూడా. ఏంటమ్మా? గుణవతి అయిన స్త్రీకి ఉంటే మొట్టమొదటి లక్షణం ఏంటి? ఆమె చీకటితోనే లేస్తుందంట. నేను అడగనులేండి, చేతులు ఎత్తమని అన్ను. మీరు హార్ట్ మీద చేసుకుని లెక్క చెప్పుకోండి. మీరు ఎంతమంది గుణవతులు ఉన్నారు ఇక్కడ? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో, పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారో, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుణవతి స్త్రీకి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? పనులకు భోజనం ఉండేద్దంట చీకటితో డౌలేసి. ఆమె భర్త గారికి కిరీటం అంటావిడ. ఆమె భర్త పెద్దల మధ్యలో కూర్చోట కారణం ఈవిడంట. చూసారా? వేర్లు చెట్టు పైకి వెళ్తుంది, పువ్వులు కనిపిస్తాయి, కాయలు కనిపిస్తాయి, ఫలాలు, కానీ వేర్లు కనిపించవు. కానీ అంత చెట్టు నిలబడతా కారణం నీ భర్త దీవించబడాలన్నా, నీ పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, నీ జీవితం బాగుపడాలన్న కారణం ఏంటి? నువ్వు ఇంట్లో కూర్చుని చేస్తున్నటువంటి స్తుతి, ప్రార్థన, అది వాళ్ళకి బలాన్ని ఇస్తుంది అనమాట. పైకి కనిపించదు. ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? ఈ రోజు నేను ఎలాగ వస్తున్నాను వాక్యం చెప్తున్నాను. ఇంటి దగ్గర నా భార్య స్తుతిస్తూ ఉంటుంటది, ప్రార్థన చేస్తూ ఉంటుంటది, దేవుని ఆమెను మహిమపరుస్తుంటుంటది. అర్థమవుతుందా? కాబట్టి మీ భర్త బయటికి వ్యాపారానికి వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా, బిడ్డలు చదువుకోవటానికి వెళ్ళినా ఏం చేయాలంటండి? ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, నువ్వేం చేస్తున్నావు? విత్తనం విత్తుతున్నావు. అర్థమైందా? ఏది ఆలోచిస్తామో అదే చూస్తాం, అదే పొందుకుంటాం. పోనీ ఆలోచించదని ఆగుతా చూస్తాం అనమాట. నాకు తెలిసినవి ఎక్కడ ఉన్నావు అని నీకు తెలుసు కదా, మరి ఇంకెందుకు అడగటం? నువ్వేం మాట్లాడేసావు? నెగిటివ్ మాట్లాడావు. కాబట్టి దాని ఫలితాన్ని నువ్వు చూస్తావు అనమాట. కాబట్టి నువ్వేది విత్తుతావో మనుషుడా, దేవుడు విక్రించబడ్డావు, మోసపోవడు. నువ్వేదైతే విత్తుతావో అది కోసుకుంటావు అనమాట. మనకి 10th క్లాస్లో నాన్ డీటెయిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అందులో ఒక పాట ఉంటుంది, ద వుడెన్ బబెల్ అని. చదివి ఉంటారు మీరు అందరు. ఇప్పుడు ఉందో లేదో లెసన్. మరి ఒక 24-20 years క్రితం అయితే పాట ఉండేది 10th క్లాస్లో. ఏంటంట, ఒక చిన్న పిల్లోడు, ఒక 10 సంవత్సరాల కుర్రోడు ఏం చేస్తాడంటే, చిన్న చెక్క ఉంటే ఇంట్లో కత్తి తట్టుకొచ్చి దాన్ని చెక్కుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చాడు, ఏంటి రాదంటే, అదే నన్న బౌల్ ఒక గిన్నె చేస్తున్నాను అంటాడు. ఎందుకంటే అదే రేపు ముసలిలో ఎగ భోజనం పెట్టాలి కదంట. ఎందుకంటే మరి తాతకు నువ్వు అందులోని పెడుతున్నావు కదా అంటే వాడు ఏమిస్తాడు? వాళ్ళ నాన్నకి వేరే ప్లేట్లు పెడుతున్నా పగల కొడుతున్నాడు. ఈ చెక్క అయితే పగల కొట్టడానికి చెక్క గిన్నెలో పెడుతున్నాడు వాళ్ళ నాన్నకి. ఈడు కొడుకు చూసాడు, ఈడు ఏం చేశాడు? ఓహో, మా నాన్న కూడా రేపు ముసలాడు అవుతాడు, ఈడు కూడా పగల కొడతాడు కదా, మరి ఈడు కూడా చెక్కలోనే పెట్టాలి కదా. ఏం చేస్తున్నాడు? చెక్క గిన్నె తయారు చేస్తున్నాడు అంట. చూసారా? మీరు ఏదైతే విత్తుతారో మీ తల్లిదండ్రులు మీరేమో మీ తల్లిదండ్రులు రాచిరి పెడతా, మిమ్మల్ని మీ పిల్లలు బాగా చూడాలంటే ఇంపాసిబుల్. మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించం అంటే మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అని పూల దండేసి మళ్ళీ తల్లితో కొడతా కూర్చోవడం కాదు. అది కాదు. ఎప్పుడంటే నిరంతరం చేయాలన్నమాట, ప్రతిరోజు చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఎక్కడో అడుగులో ఉన్న చెట్టు అంతా ఆ పై కొమ్మ నరికి వచ్చంట,
ఈ మంచి చెట్టుకి జత చేసిన వెంటనే ఇది ఫలించడం, విస్తరించడం, అభివృద్ధి చెందడం మొదలు పెట్టిందంట. ఈ రోజున ఎక్కడో మనం అరణ్యంలో ఉండొచ్చు, మారుమూరు గ్రామం ఉండొచ్చు, పనికిరాని పరిస్థితిలో ఉండొచ్చు, మన జీవితం అందరికీ గందరగోళంగా ఉండొచ్చు, మన జీవితం ఏది పని చేసినా అంత విఫలమైపోతూ ఉన్నది. అప్పుడు ఏం చేస్తాడు తెలిసి దేవుడు? మొత్తం తీసిరాడు, నిన్ను కట్ చేసేస్తాడు అనమాట. కట్ చేస్తేగా నువ్వు అంటు కట్టబడలేవు, కట్ చేస్తేగా నువ్వు ఫలించలేవు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీ జీవితంలో కొన్ని వేర్లు కట్ చేయాలని చూస్తా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మీ జీవితంలో కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు. ప్రొద్దుట ఒక మెసేజ్ చెప్పాను, మీరు విన్నారా లేదో వినండి, యూట్యూబ్లోకి వెళ్ళి. క్రైస్తవుడికి ప్రాణం ప్రార్థన. కానీ ప్రార్థన ఎలా చేస్తారు? చాలా మంది అడుగుతారనమాట. ఎందుకంటే మీరు నా నామని ఏది అడిగినా చేస్తానన్నాడా లేదా? ఆయన పొలిటీషియన్నా? రోడ్లు వేస్తానని చెప్పి నెగ్గకు మాట్లాడుకుంటూ ఊరుకుంటాడా? ఎప్పుడైనా మాట ఇస్తే తప్పకుండా ఉంటాడా? భూమి ఆకాశం గతించినేమో కానీ నా మాటలో, మరి ఎంత అద్భుతంగా దేవుడు చెప్పాడు. ఆయన చెప్పాడని చేస్తాడు కదా. కాబట్టి బ్రో నువ్వు చెప్పావు. ఇప్పుడు మీ పిల్ల పెళ్లి సెట్ అయింది అనుకోండి, మీ ప్రాణ స్నేహితురాలు ఇంటికి వెళ్ళారు. ఏమని చెప్తారు? ప్లీజ్ రావని బతిమాలతారా? కార్డు ఇస్తారా? ఎవరు? 3 రోజుల ముందే చేస్తున్నా కదా, సరే రమ్మని కానీ అడగటం కానీ ఏముండదు. ఇంకా ఎందుకని? మీకు వాళ్ళకున్న క్లోజ్నెస్ అది, అంతే కదా. మరి దేవుడికి మీకు క్లోజ్నెస్ లేదా? ఆయన ఎవరు దూరపైన? ప్రభా నీకు ఇష్టమేనా? నీ చిత్తమేనా? నీ చిత్తమైతే పెళ్లి చేస్తావా? నీకు ఇష్టమైతే చేస్తావా అంటే ఆయన చాలా డిస్టెన్స్ ఉన్నట్టు అనమాట. ఎవరైతే దేవునితో లోతుల్లో కంటు కట్టబడి ఉంటారో, ఇప్పుడు కొమ్మ ఏమైనా చెట్టు అడుగుతుందా, నేను ఫలాలు ఫలించనా? ఆటోమేటిక్ కొమ్మ ఏం చేస్తుంది? చెట్లు ఉన్న సారానంతా రాక్కుని చిగురించేస్తుంది, ఆకులేసేస్తుంది, కొమ్మలేసేస్తుంది, పువ్వులు పూసేస్తుంది, ఫలాలు ఫలించేస్తుంది. దానికి వేరుందా? దానికి ఆధారం ఉందా? మరి ఎక్కడి నుంచి లాక్కుంది అంతాను? ఒక పాట రాశాడు ఒక ఆయన, ఒక సేవకుడు. పరిశుద్ధ ఆత్ముడా నీవు నాకు యజమానుడా, నీదంతా నాదయ్యా, నాదంతా నీదయ్యా, నీకు లోబడుదును, నమ్మకంగా జీవించేదాను. ఏంటట? నీదంతా నాది. ఏంటి నీదంతాను? ఆయన శూన్యంలోని సమస్య సృష్టించాడు. భూమి ఆయన పాదపీఠం, అంటే పాదాలు పెట్టుకునే పీట. ఆకాశం ఆయన సింహాసనం. ఆకాశాన్ని అంత కూల్చాడంట. అంత గొప్పోడు ఆయన బిడ్డ నువ్వు. ఆయన అంతా నీదేనంట. ఆయన దగ్గరే ఉంది దేవుడు, ఉంది ఆశీర్వాదం ఉంది. శాపాలు ఎలాగొచ్చాయి అనుకుంటున్నారు? ఆదాం దేవుడు శపించాడా? లేదు, కొని తెచ్చుకున్నాడు ఆదాం. భూమి శపించబడింది ఎందుకని? ఆదామును బట్టి, అతిక్రమాన్ని బట్టి, దేవునికి అవిధేయతను బట్టి. బ్రదర్ మోసే గారు ఏమన్నారండి? మహా అధిక బలం ఉంటే ఎంత అండి? 70. కాబట్టి మనం మహా బతికితే 70 సంవత్సరాలు బతుకుతాం. మోసే గారు ఎంతకాలం బ్రతికారు? 120 సంవత్సరాలు కొండ ఎక్కుతున్నాడంట. ఆయన కళ్ళజోడు లేదంట, చేతులు కర్ర లేదంట. 120 సంవత్సరాలు ఆయన ఎన్ని చెప్పాడు? మరి నిలబడ్డాడు మాట మీద? నిలబడ్డాడు. ఆయన చెప్పింది ఎవరి కోసం? అవిధేయుల కోసం. ఆయన చెప్పింది ఎవరి కోసం అంటే అవిధేయులు, దేవుని మాటకు వినబడినటువంటి వారు, దేవుని మాటను విన్నటువంటి వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు. వాళ్ళ అవిధేయత వల్ల కొని తెచ్చుకునేటువంటి శాపం వల్ల అంతే జీవితారు. ఎవరైతే దేవుని మాటకు విని ఒబిడియంట్ చూపించి, మోసే నా ఇల్లంతా నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకమైన దేవుని మెండుగా ఉంటాయి. 120 సంవత్సరంలో దృష్టిమాన్యం లేదు. 50 సంవత్సరాలు వచ్చే బ్రదర్ కామనే కదా బీపీ. ఇప్పుడు ఎవరు చెప్పారు? యు ఆర్ నాట్ కామన్. నువ్వు కామన్ పీపుల్ కాదు. ఎవరు నువ్వు? మీరు రాజులైనా. అబ్బా, వాక్యాలు తెలుసు కానీ దాన్ని జీవించడం తెలియదు మనకి కదమ్మా. అందరికీ తెలుసు వాక్యం. మార్కు సువార్త 11:24 ఏముందంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగిన పొందిన నమ్ముడి. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మరి ఏం అనుగ్రహించారు చెప్పండి? ఏం పొందుకున్నారు చెప్పండి? మీరు ఏం పొందుకుంటాం బ్రదర్? ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాం, ఉద్యోగం రావట్లేదు. ఎప్పుడో ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాం, కానీ ఏది పొందుకోవట్లేదు. ఎందుకని? ఎలా ప్రార్థన చేస్తాం మనం? మార్కు సువార్త 11:24 నువ్వు చదివితే అక్కడ ఏమని ఉంటది? మీరు అడిగినవన్నీ నమ్మరు. ఎప్పుడన్నాను? పొందినామని నమ్మరు. పొందుకుంటాంలే. ఎప్పుడు? 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు తెలియదు. దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడు. దేవుని చిత్తం ఏముంది? ఆది కాండలో నువ్వు ఫలించమంటే, ఈ యోహాను సువార్త 15లో తెలియదు మీరు బహుగా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నేను ద్రాక్షావల్లిని ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? కొబ్బరి చెట్టు కాస్తే ఎన్ని కాయలు కాస్తుంది?
ఏమా మహాకాస్త గెలక 100 కాయలు 50 కాయలు ఉంటాయి అంతే కదా. ఏ చెట్టు చూడండి మంచి బలంగా తయారయ్యాక అప్పుడు కాయలు కాస్తుంది. ద్రాక్ష చెట్టు చూడండి ఎంత బలంగా ఉంటుంది అసలు అది. ఏమా చిన్న పిల్లడు లాగుతుంది, ఇరిగిపోతుంది, మొత్తం అయిపోతుంది దాని పని. అటువంటి ద్రాక్ష చెట్టుకి ఎన్ని ఫలాలు ఫలింతది? ఒకటా? ద్రాక్ష కాయ ఒకటే కాస్తుంది ఎప్పుడన్నాను? ఖచ్చితంగా ద్రాక్ష కాయలు గుత్తులు గుత్తులు కాస్తాయి. తీగ చూస్తే బలహీనం, కాయలు చూస్తే ఎన్ని గుత్తులు ఉంటాయి. మన ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళామనుకోండి, బయట కంట్రీస్లోకి మీరు చూడలేదు, నా ఎంత పొడవు ఉన్నటువంటి ద్రాక్ష గెలలు ఉంటాయి. చూసారు ఎప్పుడన్నాను? ఎంత పొడవు ఉంటాయి అనమాట. కానీ ద్రాక్ష తీగ మాత్రం చెట్టు కాదు, ద్రాక్ష చెట్టు తీగ. గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. తీగ, కానీ దానికి ఉన్న ఫలాలు నువ్వు అంటావు కదా, నేను పురుగుని, నేను పెంట, నేను పనికిరాని దాన్ని. అబ్బా ఎంత తగ్గింపు. నిజంగా నువ్వు పెంటమైతే పక్కడు కాలు తగిలితే మరి ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు పొరపాటున వెళ్తా కాలు తగులుతుంది. ట్రైన్లో చూస్తాను నేను ఇవన్నీ. ఇంకా అంతే, జుట్టు పట్టుకుంటారు. మరి అప్పుడే నువ్వు చర్చిలో ప్రార్థన ఏం చేసావు? నేను పెంటను అన్నావు. మరి పెంట అన్నప్పుడు కాలు తగిలితే అంత పౌరుషం ఎందుకు వచ్చింది? అంటే ఇదంతా ఏంటి? వేషధారణ అనమాట. అంటే అలవాట్లు పొరపాట్లాగా అందరూ చేశారు కాబట్టి మనం చేస్తున్నాం ప్రార్థన. అసలు అందులో అర్థం ఏముంది మనకు తెలియట్లేదు. కాబట్టి ఆ ప్రార్థన చేసి నువ్వు పెంట ఒక్కొక్క పిల్లు కాదు, నీకు వాక్యం తెలియదు కాబట్టి నువ్వు అలాగంటున్నావు. దేవుడు అన్న నువ్వు నా సొత్తు. ఎవరన్నా? నువ్వు నా సొత్తు. మొన్న ముఖేష్ అంబానీ గారు కొడుకు పెళ్లి చేశాడు. ఎంతకు వచ్చిందమ్మా? ₹1,00,000. కోట? ఎన్ని కోట్లు? నేను ఇందాక చూసిన 7,000 కోట్లు అంట. ఎంతండి? మన భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. కనీసం ఆయన ఒక్కొక్కరికి 1 కోటి ఇచ్చేస్తే అందరు కోటీశ్వర్లు అయిపోతారు. అర్థమవుతుందా? అట్లాంటిది ఆయన అంటే తప్పు చేశాడంటారు. ఆయన కష్టపడ్డాడు, ఆయన బిజినెస్ చేశాడు. ఆ బిజినెస్ లో ఆయన అభివృద్ధి చెందాడు. ఆయన తాహత తగ్గట్టుగా ఏం చేశాడు? చేసుకున్నాడు. తప్పేమి లేదు. అది ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన చూపించుకున్నాడు. మళ్ళీ దీన్ని చాలా మంది తప్పుపడతారు. నీ నీతికి తగిలినట్టు నీ నివాసాలని ఆయన ఎవరి డబ్బులు కొట్టేసుకోలేదు. ఆయన కష్టపడ్డాడు, వ్యాపారం చేశాడు, అభివృద్ధి చెందాడు. తప్పే ఉంది అందులో. ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఇన్కమ్ లో 0.05 అంటది. ఆయన 1700 కోట్లు ఎంత అంటే 700 కోట్లు 0.05 అంట ఆయన మొత్తం ఆస్తులు. అంటే లెక్క కాదు ఆయనకి. ఇప్పుడు మనం ఇక్కడికి రావాలనుకోండి, బస్సు ఎక్కితే తక్కువ, ట్రైన్ ఎక్కితే తక్కువ. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ కొనాలంటే ఎల్జీలో తక్కువ అవుతుందా, శాంసంగ్ లో తక్కువ అవుతుందా? ఎందుకని? మన బడ్జెట్ లేదంత. ప్రతిదానికి ఆలోచిస్తా ఉన్నా. ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరో ఒక పాట పాడాడంట. ఆయనకి ఎంత అంట? 5 నిమిషాల పాటకే ఎన్ని కోట్లు ఇచ్చాడంట? 150 కోట్లు ఎంత ఒక పాటకి. చూసారా? తప్పు కాదు. ఆయనకి ఆ డిమాండ్ ఉందని ఇచ్చాడు. ఆయన లెక్క కాదు. 150 200 తీసుకో. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని లోపరుచుకోవాలంట. ఆయన అన్నిటి పైగాను దేవుణ్ణి తెలుసుకోలేదు. మరి దేవుని తెలిసినటువంటి నీవు సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నావు? ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు అబ్బాయి వచ్చి మన దగ్గర 100 రూపాయలు ఇస్తారని అడుగుతాడా? ఏమా మన పరిస్థితి అలాగుంది. ఇప్పుడు నీ తండ్రి ఎవరో నీకు తెలియట్లేదు. ముఖేష్ అంబానీ గారు లాంటి ఆయనకి మన తండ్రి అసలు ఆ ముఖేష్ అంబానీ గారు ఖర్చు పెట్టిన మన తండ్రి విషయం లెక్కే కాదు. ఆకాశం జాంత కూల్చాడంట. అంత గొప్ప దేవుని బిడ్డలు అయితే దేవుడు మీరు నా సొత్తు. ఎంతకది నా బాధ. మనం ఎవరంట? ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు క్యాబ్ పురమాయించుకోవాలని చూస్తాడా? ఏమా అద్దెగా తెచ్చుకుంటాడు ఆయన? అలా థింక్ చేస్తాడు అలాగైనా కదా. మరి మనం ఎందుకు అటువంటి ఆ మెంటాలిటీలో మనం ఎందుకు ఉండిపోయాం? నో యువర్ సెల్ఫ్. నువ్వెవరో తెలుసుకో. అర్థమవుతుందా? నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, అసలు నువ్వెవరు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే మనం ఎలా జీవించాం? మనం ఏమనుకుంటున్నాం అంటే నేను పురుగుని, నేను పెంటని, నేను ఎందుకు పనికిరాని దాన్ని, ఇదేదో తగ్గింపు అన్నట్టు. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు అబ్బాయి మాట అన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్నకి ఎంత అవమానం అసలు. ఏమా మైక్ ఇచ్చారు మాట్లాడాలని ఇస్తే ఎప్పుడు ఆయన మైక్ ఇచ్చాక నేను చాలా పేదవాడిని, అసలు నాకు ఇది లేదు, నాకు అంతా లోటే, నా జీవితం ఇలా ఉంది, నా బాధ, నా సమస్య అన్నాడు. ఎలా ఉంటది? ఆయనకు అంత ఉన్నా కూడా ఏసీలు ఉంటాక లేదు. కానీ ఆయన కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నా తల్లిదండ్రులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నాకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు, నన్ను జీవితంలో ఇలా ఉన్నాను, నేను నా నాన్న ఎంత సపోర్ట్ అని చెప్పేసి తండ్రిని పోగుతున్నాడు. చూసారా? ఆయన సమస్యను చెప్పట్లేదు ఆయన. మరి ఈ రోజున మనం ఎప్పుడు చూడండి, దేవుడు ఏంటో ఒకనితో చూస్తే బాగుండు, ఏం చేయాలంటే దేవుడు అంటూ కొనుతుడు అంటే కొన్ని మూసుకుని కొంత చూడాలా. మరి ఆయన ఏమంటున్నాడు?
ఆయన కునుకడు. మరి వాక్యం తెలియని ఏమంటారు, దేవుడు చూసింటే బాగుండు బతికేవాడు, అనవసరంగా యాక్సిడెంట్ అయిపోయింది. ఈడేమో తాగి తందనాలు ఆడుతూ అడ్డదిడ్డాలు తిరిగితే వెళ్ళిపోయి గుద్దేసేస్తే మళ్ళీ ఏం చేయాలంట, ఎవరు చూడాలంట? దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు మనిషికి. కయ్యని ఆపొచ్చు కదా, హేబెల్ చంపేస్తుంటేని. నీ నిర్ణయాలకి దేవుడు అడ్డు రాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు చాలా మంది ఇక్కడ. విచిత్రమైన విషయం ఏంటంటే ఆన్సర్ ఎదురు పెడతాడు కానీ అందరు ఫెయిల్ అయిపోతారు. ఏమో ఆన్సర్ వెతుకుంటారు ఎవరైనా ఎగ్జామ్లను? సూర్యుడు డాష్ ఉదయించినని తూర్పు పడమరా దక్షిణం 4 ఆప్షన్లు ఆడిచ్చేస్తాడు. కరెక్ట్ ఏదో నువ్వు చూస్ చేసుకోవాలి, కానీ అది తెలియక ఫెయిల్ అయిపోతున్నారు అందరూ. నీకు కావాల్సిన ప్రతి సొల్యూషన్ బైబిల్ గ్రంథంలో ఉన్నది, కానీ చూస్ చేసుకోవడం రాక ఈ రోజున ఫెయిల్ అయిపోతున్నారు. నీకు మ్యారేజ్ అవ్వాలా, సొల్యూషన్ బైబిల్లో ఉంది. నీ వ్యాపారం అభివృద్ధి చెందాలా, సొల్యూషన్ బైబిల్లో ఉంది. నీకు రోగం పోవాలా, సొల్యూషన్ బైబిల్లో ఉంది. ఏ సమస్య అయినా కూడా పరిష్కారం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉన్నది. కానీ దేవుని దగ్గర రావట్లేదు. చాలా మంది వచ్చినా కూడా ఏంటి చేయగలుగుతాడా, చేయిస్తాడా లేదా, ఎంత అప్పు దేవుడు తీర్చగలుగుతాడా, ఎంత అప్పు తీర్చగలుగుతాడా, నేను అంత ఆలోచన ఎలా ఉంటుంది? నేను చేస్తాను, నేను 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 శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని చెప్పి దేవుడు చెప్తుంటే దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వట్లేదు. బ్రదర్ చాలా విశ్వాసంతో జీవిస్తాను బ్రదర్, కానీ భయం వేసేస్తుంది. అదే మాట. నేను చాలా రిచ్ బ్రదర్, కానీ అప్పుల్లో ఉన్నామంటే ఎలా ఉన్నది? అప్పుల్లో ఉంటాడు, రిచ్ ఎందుకు అవుతాడు? ఇప్పుడు నీ విశ్వాసం గలవాడు కలవరపడ్డావు. ఆ వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరన్నా, నేను చాలా కలవలో ఉన్నాను బ్రదర్, కానీ చాలా విశ్వాసం ఉన్నాను. మరి ఏమి నమ్మాలి, ఎలా మాట్లాడాలి వాళ్ళతోటి? ఈ రోజున క్రైస్తవ లోకం అంతా ఎలా ఉన్నదంటే ఈ విధంగానే జీవిస్తూ ఉందన్నమాట. వాక్యం తెలుసు అందరికీ, కానీ అప్లై చేయట్లేదు అందరూ కూడా. బైబిల్ ఉంది అందరి దగ్గర, కానీ దాన్ని పాటించట్లేదు. నిజంగా నువ్వు బైబిల్ పాటించినట్లయితే యోహాను 14:14 ఉంటది ఏమని, ఈరోజు వాగ్దానం అది, మీరు నా నామమున మరి ఏమడినా చేస్తానన్నాడు కదా ఆయన. మరి ఎందుకు జరగట్లేదు మీ విషయంలోను? ఎవడు దీనుడై నలిగిన హృదయం కానీ వాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను ఏంటమ్మా దృష్టించేతను. దేవుడి దృష్టి నీ మీద పడాలంటే ఏం చేయాలంట? దీనత్వం ఉండాలి, దేవుని మాట వినేటువంటి తత్వం ఉండాలి. ఇవి లేకపోవడం వల్ల ఈ రోజున మనం ఫలించట్లేదు. నువ్వు ఫలించాలని అనట్లేదు దేవుడు. నేను కట్ చేస్తాను, ఒప్పుకుంటావా? నీ బంధువులు యోసేపు అన్నట్టు ఇప్పుడు ఎక్కడున్నాడు? తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్నాడు, అన్నదమ్ములకు దగ్గరగా ఉన్నాడు, కానీ వేర్లు మంచి కదా, అవి ఎదగనివ్వట్లేదు. ఆ వేర్లు ఆ ఫలించడానికి గట్టుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అడ్డంగా నరికేయడం మాట. అక్కడ ఏమైంది? కనెక్షన్ కట్. ఎవరితోటి? అన్నదమ్ములతోటి, తల్లిదండ్రులతోటి. అన్ని కనెక్షన్ కట్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎక్కడో పెట్టాడు ఐగుప్తులను. అంటు కట్టిన మొక్క ఎక్కడ తెల్లవారులకు ఫలింతదా? దానితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వి షేప్ లో మొక్కను కట్ చేస్తారు, దాన్ని కూడా వి షేప్ లో కట్ చేసి 2 అంట్లు పెట్టి దాని చుట్టూ మట్టి కట్టి ఏం చేస్తారు? కొంతకాలం ఉంచుతారు. ఆటోమేటిక్ గా ఈ కొమ్మ కలిసిపోతాయి. అలాగే నువ్వు కూడా దేవుల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? దేవుని సారం నీలో ప్రసరించాలి, దేవుని వాక్యం నీలో ప్రసరించాలి, దేవుని మాట నీలో ప్రసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మంటే ఏదో ఉన్నామండి, బీపీ, షుగరు, బాధ, సమస్య. ఎప్పుడన్నా మంచి మాట చెప్పారు మీరు? అస్సలా. ఎందుకంటే ఎప్పుడు లోపాల చెప్తారనమాట. మనిషికి ఉన్నటువంటి జబ్బు ఇదనమాట. ఏంటంటే ఎప్పుడు లేనిది చెప్తారనమాట. ఇది దేవుని వాక్యానికి అప్లై చేయాలి మీరు ఎప్పుడు కూడా. మీ దగ్గర ఏమీ లేదు, కానీ ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని మానించదు కదా. ఆయన నీతి మనకు ఆపాదించాడంట, ఆయన నీతి మనకు వచ్చిందంట. ఉచితంగా మీరు నీతిమంతులుగా. అబ్బా, ఉచితంగానంటే ఎవరు తీర్తారండి మనం? కాబట్టి ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎవరినైనా అడిగితే దేవుని మహాకృపను బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, అద్భుతంగా ఉన్నాను, ఐఎమ్ బ్లెస్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని చెప్పాలన్నమాట. మీరు లేదు, ఇంట్లోనూ తినడానికి తినలేదు కానీ సర్వ సమృద్ధిని ప్రకటించాలి. ఈ రోజు లేదు, కానీ రేపు. ఈ రోజు భూమిలో ఒడ్ల కింద నాటావు, కొన్ని నెలలు పోయాక విస్తారమైన పంట వస్తుంది. నువ్వు చూడవలసింది ఒడ్ల కింద కాదు, పంటను చూడాలన్నమాట, ఫలితాన్ని చూడాలి. హల్లెలూయా, ఫైనల్ ప్రోడక్ట్ని చూడాలన్నమాట. అందుకనే పాపం దేవుడు ఏం చేశాడు ఇక్కడ? యోసేపు తోటి ఒక కళ ఇచ్చాడు. యోసేపు ఏమని? నువ్వు రాజు అయిపోతున్నావు, నువ్వు గొప్పడు అయిపోతున్నావు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆది అంతం చెప్తాడు. ఈ మధ్యలో ఉన్న గందరగోళం దేవుడు ఏం చెప్పడు.
యేసోబు నువ్వు జైల్లోకి వెళ్తావు, యేసోబు నువ్వు గోతులోకి వెళ్తావు, నీ అన్నలు కొడతారు. ఏం చెప్పలేదు దేవుడు. అందుకే కదా, ఎందుకు చెప్పడు దేవుడు అలాగా? అమ్మ చెప్పాలి. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు అనుకోండి చివర, ఇప్పుడు ఏమి ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఏముందో వీళ్ళిద్దరికి తెలియదు, కానీ నాకు అక్కడ ఏముందో ఇక్కడ ఏముంది మధ్యలో ఏముందో నాకు తెలుసు. అర్థమైందా? ఈయన ఇక్కడికి రావాలంటే అక్కడికి వెళ్ళాలని తెలుసు, కానీ మధ్యలో ఏముందో ఏంటి తెలియదు దానికి. ఎందుకు తెలియజేయడానంటే గమనించాలి, దేవుడు ఆది అంతమై ఉన్నాడు. నీ జీవితంలో స్టార్టింగ్ చెప్తాడు, ఎండింగ్ చెప్తాడు, మధ్యలో ఏముంటుంది చెప్పడం అనమాట. ఎందుకని అంటే మనం చేసే ప్రార్థన భూలోక రాజ్యంలో ఉన్నాం కదా, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మధ్యాకాశం ఉంది. దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు దేవదూతని మధ్యాకాశంలో తోసేశాడు. అర్థమైందా? ఈ దురాత్మల సమూహం ఎక్కడున్నదంట? మధ్యాకాశంలో. నువ్వు చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంట? ఫస్ట్ మధ్యాకాశంలోకి వెళ్తుంది. అంటే సైతాన్ కూడా వింటాడు మొదట. నువ్వు పలికే ప్రతి మాట ఎవరు వింటాడో ఈయన దాటుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు సమాధానం ఇచ్చాడు, ఆ సమాధానం నీ దగ్గరకు వస్తుంటే ఈయన ఆఫ్ చేస్తారనమాట. ఏంటి బ్రదర్ ఎక్కడ వినలేదు చెప్పని, ఎక్కడ ఉంది ఇది? దానియేలు గ్రంథం మీరు చదివినట్లయితే, దానియేలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. దేవుడు కూడా అన్నీ సమాధానం ఇచ్చేసాడంట. ఆ సమాధానం పట్టుకుని గాబ్రియేలుతో వస్తుంటే పారసీక రాజు అని ఉంటది బైబిల్లో అయితే, సైతాన్ గడ యొక్క సమూహం ఏం చేసిందంట? ఆపేసాడంట అక్కడ ప్రార్థన. ఎన్ని రోజులమ్మా? 21 days ఆపాడంటాడు. అమ్మో, ఎందుకు నా ప్రార్థన కావాల్సిన అవుతుంది? అర్థమైంది ఇప్పుడు? మనం పోరాడినది శరీరాలతో కాదు, అంధకార సంబంధమైన, అంధకారం అంటే కనిపించదు, దురాత్మల సమూహంతో. మా ఆయన చాలా మంచోడండి. సడన్ గా దురాత్మ సమూహం వెంటాడింది. మంచోడే. యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నటువంటి బోట్లనంట సడన్ గా తుఫాన్ వచ్చిందంట. ఆయన ఏమో నిద్రపోతున్నాడు, ఇదేమో గందరగోళం అయిపోయారు అందరు శిష్యులు. గందరగోళం అయిపోతే మనం ఏం చేస్తాం? ఇదే మనిషికి వచ్చిన ప్రాబ్లం. ఇటు చేతులుంటే అది విసిరేస్తుంటాడు అనమాట. శిష్యులు కూడా అదే చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లన్నీ సౌతున్న పడేశారంట. సమస్య వస్తే సామాన్లు పడతారు ఎవరన్నాను? అన్ని పడేసి క్షవరం అయితే కానీ వివరం రాదంట. ఏంటండి? ఇప్పుడు తలక దెబ్బ తగిలిన దానికి ఏం చేయాలి? గుండు గీసేస్తారు. ఓహో ఇంత లెక్క పగిలిందిరా బాబు, వీడికి గుట్లు పడతాయని చెప్తారు. అంతే కదా, మన జీవితంలో కూడా క్షవరం అయితే వివరంగా రాదు. అన్ని అయిపోయాక అప్పుడు అయ్యో యేసయ్యా. అలాగే ఈ శిష్యులు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు అన్ని పడేసాక అప్పుడు ఏసీ గుర్తొచ్చాడంట. యేసయ్యా చాలా శ్రమణం, లే 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 అంటే యేసు ప్రభు లేచి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడమ్మా? గాలిని గద్దించాడు. గాలిని గద్దించడం ఏంటి? కనపడుతుంది గాలి మీకు? గాలితో మాట్లాడతారు మీరు? ఒకవేళ గాలితో మాట్లాడితే ఏమంటారు? మిమ్మల్ని గాలి అంటారు. ఈమెకి గాలి పట్టిందిరా, ఈమె పిచ్చిది అంటారు. మరి ఏసే పిచ్చోడా మంచోడా? దేవుడైనా ఎవరితో మాట్లాడాడు? ఎవరి మీదకి వస్తున్నారు చెప్పాలా? బోటు మీదకి ఏం వస్తుంది? గాలి వస్తుందా? సముద్రం లేసి పడుతుంది, గాలి ఏం కనపడదు కదా. ఆ సముద్ర బలాలు వచ్చి మీద పడుతున్నాయంటే ముంచేస్తున్నాయంట. గాలి ముంచలేదు కదా, అలా ముంచుది అది. కానీ సముద్రం కెరటం వచ్చి మీద పడుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు? గాలిని గద్దిస్తున్నాడు. సముద్రాన్ని కాదు, గాలిని గద్దిస్తున్నాడు. అంటే నీటికి పైకి లేసి స్వభావం ఉంటుందా? ఉండదు. ఆ గాలి వెనకాల నుండి లేపుతుంది అన్నమాట నీరుని. అందుకని నీరు పాపం గాలి లేదనుకోండి నెమ్మదిగా ఉంటుంది అనమాట. మీ ఆయన అనమాట నీరు చాలా నెమ్మదిగా ఉంటాడు. ఆయన సడన్ గా వేస్తుంది ఏదో గాలి పక్క నుంచి, ఆ గాలి తగిలేసరికి ఆయన సప్పం లేదనమాట ఇట్లాగా. మరి మీరు ఏం చేయనప్పుడు అస్సలు మా ఆయన్ని మూర్ఖుడు ఇట్లాగా అట్లాగా మీ ఆయన అనుకుంటారు. ఆయన ఏం లేదు ఇంతకని. మరి ఎక్కడున్నది? వెనకాల ఉన్న గాలిని గద్దించాలన్నమాట, ఆ దురాత్మను గద్దించాలన్నమాట. దేవుడు లేచించాడు, గాలిని గద్దించాడు, వెంటనే సముద్రం నిమ్మలమైంది. కాబట్టి ప్రతి మనిషి వెనకాల ఒక ఈవిల్ స్పిరిట్ అనేది పనిచేస్తూ ఉన్నది, దురాత్మ బంధకాలు అనేటువంటి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి దాంతో మాట్లాడాలి మనం. హల్లెలూయా. యేసయ్యా నా భర్త చాలా మంచివాడు, ఈ కుటుంబం చాలా మంచిది, కానీ ఈ రోజు ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఈ వెనకాల పనిచేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆ దురాత్మ సమూహాన్ని బయటకు పంపమని ఆజ్ఞాపిస్తాను. గద్దించాలన్నమాట. ప్రభువా నిశ్చితం అయితే ఆయనకి మంచి మనసు. ప్రభు నేను ప్రయాణం వెళ్తున్నాను, నీ చిత్తం అయితే గమ్యం చేర్చు, లేకపోతే మధ్యలో యాక్సిడెంట్ చేసేయి. ఇదా అంటే దేవుని చిత్తం అయితే గమ్యం చేర్చాలంట, లేకపోతే మరి అంతే కదా మీరు చేసే ప్రార్థన అలాగే ఉంటుంది. నాకైతే ప్రభు నీ చిత్తం అయితే, లేకపోతే దేవుని చిత్తం అమ్మా మనం మంచిగా ఉండటం, మంచిగా ప్రయాణం చేయటం, హ్యాపీగా. ప్రభా నేను వెళ్తున్నాను, నీ దేవదూతలు నాకు కావాలిగా ఉంచావు, నాకు ఏ సమస్య లేకుండా ఏ ఇబ్బంది లేకుండా నన్ను గమ్యం చేర్చావు, నీకు వందనాలు. ఎక్కడ? ఆత్మలోకంలో. నువ్వు ఏదైతే కావాలనుకున్నావు ఆల్రెడీ ఆత్మలోకం ముందే జరిగిపోతుంది, తర్వాత భూలోక రాజ్యంలో జరుగుతుంది అనమాట. యెషయా 9:6 ఏమంటాడు ఆయన? ఏలయనగా మనకు ఎక్కడ పుట్టాడు? యెషయా గ్రంథంలో పుట్టాడు యేసుప్రభువు. మరి ఎక్కడ పుట్టాడు?
మత్తయి సువార్తకి యెషయా గ్రంథం మధ్యన ఎంత తేడా? 700 సంవత్సరాలు. 700 సంవత్సరాలతో ఒక ఆయన పుడతాడంటే అందం ఉంది కానీ 700 సంవత్సరాల తర్వాత పుట్టేటువంటి ఆయన పుట్టాడు అంటున్నాడు ఈయన. మరి ఎంత పిచ్చుడు అంటారు ఎవరన్నా అయితే? అందుకనే కదా ఈ రోజు చాలా మంది నన్ను విమర్శిస్తూ ఉన్నారు. లేదు ఉన్నట్టు పలకండి, పెళ్ళి అవ్వలేదు అయిపోయినందుకు వందనాలని చెప్పు. అదేంటి అసలు అవ్వలేదంటే అయిపోయింది అంటావు, ఎలా చెప్పాలి? ఇదే కదా మరి. ఇదే బైబిల్ గ్రంథం అంతా ఇదే ఉన్నదన్నమాట. ఈ సత్యం తెలిసిన రోజున మీ జీవితంలో మీకున్న అప్పు కానీ, అనారోగ్యం కానీ, సమస్య కానీ, సమస్యలా చూడరు మీరు అంతా కొన్ని ఎంజాయ్ చేస్తారనమాట. అందుకే పౌలు గారు ఎక్కడ ఉంటున్నాడు? జైల్లో కూర్చునే ఉన్నాడు ఆయన. హలో, ఆనందించండి అందరూ. జైల్లో ఉన్నాడు, ఏం చేస్తారు? అందరూ నా కోసం ప్రార్థన చేయండి బాబు, చాలా బంధకాల్లో ఉన్నారంటారా లేదా? ఈ రోజున అదే జరుగుతుంది అంతా కూడా. ఆయన బంధకాల్లో ఉన్నట్లేదు ఆయనకి. జైల్లో నుంచి లోపల నుంచి చూసేవాడికి బయట ఉన్న వాళ్ళు బంధకాల్లో ఉన్నట్టు ఉంటది. నిజంగా అదే జరుగుతుంది పౌలు గారికి. ఆయన జైల్లో ఉన్నాడు కానీ ఉన్నాడు, ఆనందించండి అయ్యా, హ్యాపీగా ఉండండి. దేవుని కలిగి ఉన్న వాడికి ఆడు జైల్లో ఉన్నాడా, సింహాల బోన్లో ఉన్నాడా, అగ్నిగుణం ఉన్నాడా, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డా అంటాడు. అప్పుకు భయపడ్డా, అనారోగ్యానికి భయపడ్డా, సమస్యకు భయపడ్డా. ఈరోజు నువ్వు భయపడతా గందరగోళంలో జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడి భయం లేదు నీకు. దేవుడి భయం ఉంటే ఏం చేస్తావు? దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తావు. దేవుడి వాక్యం నీలో ఉంటే, దేవాని ఎదురు నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యము నాలో ఉంచుకొని ఉన్నాను. ఉంచుకుని ఉంటే ఏముంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాపిల్ కాయ ఉన్నది అనుకోండి. యాపిల్ కాయని కొంచెం గట్టిగా పిండిని అనుకోండి, ఏమొస్తుంది అందులోంచి? ఆరెంజ్ జ్యూస్ వస్తుందా? ఎందుకని? మరి క్రైస్తవుని పిండితే ఏం రావాలి? క్రీస్తు రావాలి కదా బయటికి. మరి ఎవరు దురాత్మ అవుతుందండి బయటికి? కొంచెం ప్రెజర్ ఎక్కువైతే ఏమవుతుంది? నా మాట నేనే విన్నాను కదా, డైలాగ్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అన్నమాట. తెలుసు కదా ఇంగ్లీష్ అంటే మీకు. నానా రకాల బూతులు వచ్చేది. ఎందుకంటే నన్ను టార్చర్ పెట్టేస్తారు, నేను తట్టుకోలేకపోయాను. అదే ప్రెజర్ అనమాట. యాపిల్ పండు ఎట్లాగా మంచిగా ఉంటుంది, అప్పుడు దాన్ని నొక్కుతులేగా అవుతుంది, ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదా. ఎప్పుడైతే పిండామో జ్యూస్ వస్తుంది అన్నమాట. ఏ జ్యూస్ వస్తుంది మీలో నుంచి? శ్రమలు ఎక్కువైనప్పుడు. శోధించబడిన మీద సువర్ణం మరింత, అబ్బో మీరు బంగారాలు కాదనమాట. బంగారం ఏమవుతుంది? శోధింతేనే మరింత ప్రకాశవంతం అవుతుంది అంట. కానీ మనం ఏం చెప్తాం? నా బంగారాన్ని నువ్వు అంటారు కదా. కానీ ఆవిడకి ఏమైనా తేడా కొట్టింది అనుకోండి, ఏమైపోద్ది? బంగారం కాస్తాను. అబ్బో ఇంకా నీకు తెలుసు కదా మిగతాది అంతా కూడా. అప్పుడు దాకా స్వీటీ, అబ్బో ఎంత హాట్ అయిపోతుందో ఏమైనా తేడా వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నా నిజమైన బంగారాన్ని, ఎందుకంటే శోధించబడిన మీదట మరింత ప్రకాశం వస్తుందంట. సువర్ణం అంటే బంగారం మరింత ప్రకాశవంతం అవుతుంది. అదే అదే చెక్కను పట్టుకెళ్ళి బుగ్గు అయిపోతుంది, అది బూడిదైపోతుంది. కాబట్టి మీరు బంగారాన్ని శోధింతే మరింత ప్రకాశవంతం అవుతుంది. కానీ చెక్కను లేకపోతే ఏదైనా వస్తువుని శోధింతే ఏమవుతుంది? అడ్రస్ లేకుండా పోతుంది. ఈరోజు శ్రమలు వస్తే అడ్రస్ లేకుండా పోతే నిజమైనటువంటి క్రైస్తవులు కానే కాదు. శ్రమల్లో కూడా సంతోషించాలి. ఎప్పుడు సంతోషించగలుగుతాం? వాక్యం తెలిస్తే నీకు. దేవుని వాక్యం లోతులో తెలిస్తే ప్రతి దానికి వాక్యం అప్లై చేస్తావు. నేను అంటానండి, నాకు ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మాది ఊరికి చివరి ఉంటుందండి. మా కుటుంబం మమ్మల్ని ఎలా పట్టించుకునే వాళ్ళు లేరండి, మాతో మాట్లాడే వాళ్ళు లేరండి. 90 వచ్చిన ఏముంది? శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపిస్తాను. ఓహో, ఎంత వండర్ఫుల్ గా ఉంది. ఈ వాక్యం తెలిసినట్టు ఎవడన్నా నేను అంటానని చెప్తాడా? ఈ వాక్యం తెలీదు. అందుకే వాక్యానుసారంగా మాట్లాడాలంట మనం ఎప్పుడు కూడా. నువ్వు మాట్లాడే మాటలు వాక్యానికి అనుకూలంగా లేకపోతే ఏ విధమైన దేవుని పొందుకోలేరు. అర్థమవుతుందమ్మా? దేవుని వాక్యానికి అనుకూలంగా మాట్లాడకపోతే ఏ దేవుని పొందుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. నేను నమ్ముతున్నాను కానీ జరగట్లేదు బ్రదర్. ఏం నమ్ముతున్నావు నువ్వు? 7వ తరగతిలో నేను ఏం చేశానంటే, ఇలా రాసి పెట్టుకుంటే జరుగుతుందని తెలిసింది నాకు. 7వ తరగతిలో రాసుకుని ఉద్యోగం, దేవుడి పనికి ఆటంకం ఉండకూడదు, ఆదివారం ఉండకూడదు, ఇవన్నీ రాస్తే మంచి ఆర్టీసీలో జాబ్ వచ్చింది. నాకేంటి ఆదివారం ఉంటుందంట. అప్లై చేసేదాకా తెలియదు నాకు, వచ్చేదాకా తెలియదు నాకు ఎంతగాని. అరే ఆదివారం ఉంటే మరి ఎలాగా? నేను రానని చెప్పాను. సరే జరగలేదు, డిసప్పాయింట్ అవ్వలేదు. భార్య ఈ కలర్ ఉండాలి, ఈ హైట్ ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, చదువుకుని ఉండాలి, ఇవన్నీ రాసి పెట్టుకున్నాను. 7వ తరగతి అంటే ఒక 12 సంవత్సరాలు ఉంటాయి కదా, అంతే కదా. కానీ నెరవేర్చాడు దేవుడు. ఎప్పుడు? నాకు 32 సంవత్సరాలు. 12 నుంచి 32 సంవత్సరాల నుండి ఎంత టైం వెయిట్ చేయాలి? 20 సంవత్సరాలు. అందుకే ఓపిక చేదుగా ఉంటది కానీ దాని ఫలితం మాత్రం
చాలా తీగుంటది. ఈ రోజు చాలా మందికి, నాకు చాలా మంది ఫోన్ చేసి, నాకు పలానా సమస్య ఉంది, చేయితే పోతుందా? సమస్య ఉన్నది, ఎప్పటి నుంచో బాధపడుతున్నారు, కానీ ఇలా చేయితే అలా పోవాలంట. తర్వాత పోనీ ఏం చేస్తారు? చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్పి నేను ముగిస్తాను, సమయం చాలా అవుతుంది కాబట్టి. బలపరచబడుతున్నారా? ఏమైనా తెలుసుకుంటున్నారా? ఆశీర్వాదం స్వతంత్రించుకుంటున్నారా? ఆశీర్వదించుదేమని ప్రార్థన చేస్తే ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు, దించేసాడు ఆల్రెడీ. తను మీరేం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఒక సహోదరికి ఒక సమస్య వచ్చిందంట. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రతి రోగాలు పోతున్నాయి, స్వస్థ ద్వారం ఇచ్చాడు దేవుడు. గమనించాలి, వరాలు ఉన్న సేవకులు వేరు, ఆత్మీయత ఉన్న సేవకులు వేరు ఉంటారు. గమనించారా? వరాలు అందరికి వస్తాయి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, కృపావరం. కృపావరం అంటే ఏంటంటే, వరం అంటే ఏంటి? గమనించాలి, కృప అంటే ఏంటి? దేనికి యోగ్యుడు కాదు, దానికి యోగ్యులు చేసేది. ఈ కృపావరాలు అంటే ఏంటంటే, ఆ వ్యక్తి ఏదో గొప్పవాడని కాదు, దేవుడు ఇచ్చాడు కాబట్టి వచ్చేంతాయి. దానికి కష్టపడి, వాక్యం అలా రాదు, కష్టపడింది. వాక్యం ఈజీగా చెప్పేలేరు ఎవరో కూడా. వాక్యం చూసే అట్లా రాదు, అది కృపావరం కాదు, వాక్యం. గమనించాలి. ఈ సహోదరు వచ్చింది, ఈ సేవకుడు అందరికి ప్రార్థన చేశాడు, ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్న అందరూ స్వస్థపడిపోతున్నారు, కానీ ఈవిడికి మాత్రం పోవట్లేదు రోగం. ఎంత ప్రార్థన చేయండి, ఎన్నో ఉపాసనలు, నేను పోవట్లేదు. ఇంక సేవకుడు కోపం వచ్చిందంట, ప్రభా అసలు ఏంటది, ఇంతమందికి అద్భుతాలు చేస్తున్నావు, ఈవిడికి ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఆవిడ గొడవ ఎలా నేను ఉపవాసం ఉంటే మొదలు పెట్టాడంట. 5 రోజులు 10 రోజులు అయిపోయింది, సన్నగా అయిపోయాడు పాస్టర్ గారు. వీడికి అర్థమయ్యలేదు అని చెప్పి దేవుడు వచ్చాడంట, ప్రభా ఈ రోజు ఏమైనా సరే ఆవిడకి అద్భుతం చేస్తావా, చెయ్యి, లేకపోతే నేను తీసుకుంటున్నాడు సేవకుడు. వీడికి అర్థమయ్యలేదు అని వచ్చి దేవుడికి కళ్ళను, ఏంటి నీ బాధ అంటే, అదే అందరికి అద్భుతాలు చేస్తాం, మరి ఆవిడకి ఎందుకు చేయట్లేదు అన్నాడంట. ఎందుకు చేయట్లేదంటే ఆవిడ ఆలోచన ఏంటి తెలుసా? ఆ రోగం బాగుపడితే మళ్ళీ వ్యాపారం చేయాలని చూస్తుంది. ఏ రోగం ఎందుకని? ఆవిడకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఎందుకని వచ్చింది మీకు తెలుసా అందరికీ? ఆవిడ చేసి వ్యాపారం ఏంటి? ఇంక మీకు అందరికి అర్థమైపోతుంది, చాలా తెలివైన వాళ్ళు కదా. సో ఈ దేవుడు ఈవిడ స్వస్థపరిద్దారని చూస్తున్నాడు, కానీ ఈవిడ ఆలోచన ఏంటి? మళ్ళా ఆ వృత్తిని మొదలు పెడతాము, మళ్ళీ వ్యాపారం చేసుకుందాం అని దేవుని సంధికి రావడం అంటే వచ్చింది, కానీ స్వస్థత కోరుకుని, స్వస్థత పొందుకుని దేవుని మహింపడతాము, దేవుని సాక్షిగా జీవిద్దాం, ఇది లేదు ఆలోచన. మళ్ళా లోకంలోకి వెళ్ళిపోదాం, లోకాసుల్లో జీవిద్దాం అనేటువంటి ఆలోచన ఉంది. ఈ రోగం స్వస్థపరిచే లోకాసుల్లో పంపే కంటే రోగంతో దేవుని సంధిలో ఉంటే మంచిదని చెప్పి నేను స్వస్థపరచలేదని చెప్పి దేవుడు చెప్పాడంట. అర్థమైంది ప్రభువా అని చెప్పి మొత్తం ఉపవాసం మానేశాడంట ఈయన పాస్టర్ గారు. ఇంకా అక్కడి నుంచి ఆవిడ కోసం కూడా ప్రార్థన చేయటం మానేస్తాడంట. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మొదలు పెట్టాడంట. దేవుడు చేసే కార్యం నీకు అర్థం కావు, కానీ అంతంలో అది మేలే జరుగుతుంది నీకు. ఎందుకని ఇంతకాలం పెళ్లి జరగలేదు, ఎందుకని ఇంతకాలం ఉద్యోగం రాలేదు, ఎప్పుడు అర్థమవుతుంది? ఇప్పుడు ఆవిడకి 35 సంవత్సరాలకు పెళ్లి అయింది. ఆవిడ గురించి ఇంత మెసేజ్లో నేను ఎందుకు చెప్పాలి అసలు? ఆవిడకి 20-25లో పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టేసి మంచిగా ఉందని చెప్పుకుంటాం మనం, పట్టించుకోము ఆవిడ గురించి. ఇప్పుడు నా జీవితంలో మా ఇంట్లో నేను 6వ, 2 అక్కలు, 4 అన్న మగలు, మొత్తం 6. అందరికి మా ఊర్లో 16-18 సంవత్సరాలు దాటి ఎవరికి ఆ లోపలనే పెళ్లిళ్ళు అయిపోయి అందరికి. నేను ఒక్కడిని 32 సంవత్సరాల వరకు ఉన్నాను నేను అక్కడ. ఎంత టార్చర్ ఉంటుందో ఆలోచించండి, ఎంత బాధ ఉంటుంది అసలు, ఎంత టార్చర్, ఎంత మాటలు ఉంటాయి. ఎందుకని అనుకుంటున్నారు అంతాను? యెహోవా ఉత్తమమైనటువంటి దాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నేను మార్నింగ్ లేను, 3:30 లైవ్ అంటే ఎవరైనా ఇస్తారా? 2 పిల్లలతోటి. ఇప్పుడు ఎవరు లేరు ఇంట్లో, మా ఇంట్లో 2 పిల్లలు, మా ఆవిడ ఉన్నారు. ఈ రోజు 3:30 లైవ్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఎలాగొచ్చింది అంటారు? మా వైఫ్ లేసి ఇచ్చింది, నేను ఉన్నాను అక్కడ. లేకపోయినా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుంది. ఈ రోజున చాలా మంది తొందరపడతారంట. బైబిల్ ఒక మాట చదివిస్తుంది, అతురుపడి నడిచిన వాడు ఏంటంట, తొందరపడి నడిచిన వాడు దారి. ఇప్పుడు మనం కారులో వచ్చాం, ఈ టర్నింగ్ వచ్చే కానీ ఏం చేశాడు, స్లో చేసి తిప్పాడు. అంతేగాని ఏమా స్పీడ్లో వచ్చి తిప్పాడు అనుకోండి, ఎక్కడ పడుతుంది కారు వెళ్ళి. ఈరోజు చాలా జీవితాలు లోయలో పడిపడ్డ కారణం ఏంటంటే తొందర. చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేస్తుంటారు నాకు, అన్నా ఇలాగన్నా నమ్మని అన్నా, పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్న, పొరపాటు జరిగిపోయిందన్నా, కన్సీవ్ అయ్యాకేమి నువ్వు నాకు తెలియదు అంటున్నాడు అన్న, ఎట్లా ఉందన్న పరిస్థితి, ఏం చేయాలన్నా? చూసారా ఎంతమంది అనుకుంటున్నారు ఇట్లాగా. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం, పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పాము ఏం చేస్తుంది, అబ్బో అక్కడ మనుషులు ఉన్నారా, తప్పించి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎలా ఉన్నారా, తప్పించి. ఆ కంట్లో పడకూడదు మనం, అర్థమవుతుందా? ఒకవేళ పడితే ఏం చేస్తుంది, బొస్సు కొడుతుంది, కోట ఇది ముందు అని భయపెట్టి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, పాము సాతాను, పాము సైతాను అంటారు చాలా మంది.
మరి సింహం ఎవరు? ఎవరమ్మా సింహం ఎవరు చెప్పాలి? దేవుడా సైతానా? ఒక సందర్భంలో సైతాన్ కూడా గర్జించే సింహం వల్ల ఎవరు మింగుతానని చూస్తున్నాడంట. ఇంకో సందర్భంలో యూదా గోత్ర సింహం దేవుడు. కాబట్టి అక్కడ కాంటెక్స్ట్ ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి తీసుకోవాలి. కానీ పాము సైతాను, నల్ల బట్టలు సైతాన్, ఇట్లా ఒక జడ్జిమెంట్ ఇవ్వకూడదు దాన్ని వేసుకుని. ఇలా నల్ల బట్టలు వేసుకున్నారు, అదే నల్ల బట్టలు వేసుకుని సైతాన్ని ఎవరు చెప్పారు? ఇట్లాగా ఒక ఏంటంటే మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. గమనించాలి. తాటి చెట్టు కింద నుంచిన వాళ్ళందరూ తాటికలు తాగినట్టే ఏమా. ఇప్పుడు అది ఏదో పని ఉంటే అక్కడికి వెళ్ళారు, అరే కళ్ళు తాగెత్తున్నారు పాస్టర్ గారు అంటే ఎలా ఉంటది? కాదు, ఇప్పుడు అది ఏదో పని వెళ్తా అక్కడ ఆగాడైనా, అక్కడేమో తాటి చెట్టు కింద తాటికలు అమ్ముతారు. ఇప్పుడు ఆయన ఏదో పని మీద అక్కడికి వెళ్ళాడు అంతే, ఇంకా వీడియో తీసి పెట్టేసేసి ఇంకా పాస్టర్ గారు కళ్ళు తాగెత్తున్నాడు. ఇది జరిగిపోతుంది ఏమి తెలియదు ఎంతకని. వింటున్నారా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అక్కడ జరిగేది ఒకటి, చెప్పుకునేది ఒకటి అనమాట. కాబట్టి ఈరోజు నీ మాటలు ఉంటున్నట్టు మీలో దేవుడు ఎంత సమయం మీకు ఇచ్చాడంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. మనం ఫలించాలంటే మన స్థితిని బట్టి, మన గతిని బట్టి, మన భక్తిని బట్టి కాదు. ఒక ఆవిడ నాతో అన్నది, మేము ఎవరికి అన్యాయం చేయలేదండి, మా పిల్లలకి మంచి, నువ్వు అన్యాయం చేయకపోతే దేవుడు అన్యాయం చేయడా? మరి ఎందుకని మేకులు కొట్టారు? అంటే చాలామంది ఏంటంటే మేము భక్తిగానే ఉన్నాం కాబట్టి మాకు ఏం జరగదు. నో, దేవుని శిష్యులు అందరూ ఏం తప్పులు చేశారు? నీతిగా ఉన్నారు, దేవుని కోసం సువార్త ప్రకటన కదా అందరినీ హతసాక్షులు చేశారు, చంపేశారు. కాబట్టి ఈరోజు నీ మాట్లాడినట్టు మీలో చాలామంది మీరు నీతిగా ఉండటం వల్ల మీరు పరలోక రాజ్యం వెళ్ళరు, మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అది దేవుని యొక్క, అది బ్రదర్ బ్యాటరీ అయిపోతా, ఇది కాదు స్పీకర్ అయితే అర్థమవుతుందా? సో కాబట్టి నేను భక్తిగా ఉంటున్నాను అలాగని చెప్పి భక్తి చేయటం ఉండటం కాదు. వైట్ షర్ట్ వేసుకున్నానంటే ఏం చేయాలి? నేను జాగ్రత్తగా ఉండాలి. దాని మీద మచ్చ పడుతుందో మరక పడుతుంది అని చెప్పి ఎంత జాగ్రత్తగా ఉన్నా పడుతుంటుంటాయి. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించమని కాదు అక్కడ అర్థం. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు, నీతిమంతుడిగా చేశాడంటే నువ్వు నీతిమంతుడిగా జీవించాలి, నీతిమంతుడిగా ఉండాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా పెద్ద వర్తమానమే, మరి మరలా వినండి యూట్యూబ్లో. మీరు ఇది చాలా అమూల్యమైనటువంటి సత్యాలు ఇందులో ఉంటాయి. మీరు నిజంగా వాక్యం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు అయితే ప్రతిరోజు 3:30కి ఎంతమంది లేవాలనుకుంటున్నారు? మంచాన్ని జయించిన వాళ్ళు దేన్ని జయించలేరంట. కాబట్టి మీరు అప్పుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? లేకపోతే మీకున్న సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారా? మంచాన్ని జయించిన వాళ్ళు లోకంలో దేన్ని జయించలేరు. మొట్టమొదట మన జీవితం ఎక్కడ పోరాటం ప్రారంభించబడుతుంది? మంచం మీదే. యుద్ధం ముసుగు తీయాలనిపించదు కానీ తీయలేము, చలి పెడతా ఉంటుంది, ఇంకా కప్పుతూ ఉంటుంటాం. అక్కడ ఎవరైతే నెగ్గారో మంచం నుంచి మోకాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అగ్నిగుండంలోంచి అందలు మిక్కినట్టు ఉంటుంది అనమాట. నిజంగా నువ్వు అది ఒక అగ్నిగుండంగా భావించాలి మంచం 3:30 తర్వాత. ఎప్పుడైతే 3:30, 4 అయిపోయిందో ఇంక మంచం కాదు ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మంచం కాదు, ఇంకా ఏంటంటే ఒక అగ్నిగుండంగా భావించాలన్నమాట. మీరు ఏ ప్రార్థన ఈజీగా చేస్తారు? మధ్యాహ్నం 3 గంటలంటే చేయొచ్చు కదా. మధ్యాహ్నం 3 గంటలంటే ఈజీగా ప్రార్థన చేస్తారు, నైట్ 8 గంటలు ఈజీగా ప్రార్థన చేస్తారు. కానీ పొద్దున్న 3 గంటలంటే సో ఇందులో మరి మీరు నా ఆశ అందరూ గుణవత్తైనటువంటి స్త్రీలుగా ఉండాలని చెప్పి ఈరోజున మమ్మల్ని మీ ముందు నిలబెట్టిందంటే కారణం ఏంటి తెలుసా? 3:30 ప్రార్థన. 3:30 ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్, సింగపూరు, లేని కంట్రీలు, అన్ని కంట్రీస్ నుంచి కనెక్ట్ అయిపోరు. ఒక ఆమెకి సోరేసిస్ వచ్చింది, జుట్టు తెల్లబడిపోయింది, ఇదంతా మొత్తం ఊడిపోయింది. ఆంధ్ర తెలంగాణలో తిరగని హాస్పిటల్ లేదు. ఎవరో చెప్పారని 3:30 ప్రేయర్ ఉంటుందని. వారం రోజులు పాలు పంచి ఉంది. వారం రోజుల తర్వాత మొత్తం నార్మల్ అయిపోయింది. నేను ప్రార్థన చేయలేదు, ఆమె నాకు తెలియదు. ఆ వారం రోజుల తర్వాత ఆమె టెస్ట్ మనీ పంపితే కానీ నాకు తెలియలేదు. వింటున్నారా? అంటే 3:30 ప్రార్థనలు ఎంత శక్తి ఉన్నది తెలుసా? మరి అంత శక్తి ఉన్నదని తెలుసు కూడా, అంత బలం ఉన్నదని తెలుసు కూడా. ఇప్పుడు వర్షం కురుస్తుంది కదండి, పక్కన అక్కడ చేలో వజ్రాలు పడుతున్నాయంటే అంటే ఆగుతారు ఇక్కడ? ఎవరన్నా మెసేజ్ వింటారా ఏమా? లేకపోతే బంగారు పొంగరాలు పడుతున్నాయంటే ఎవరన్నా ఆగుతారు ఇక్కడ? ఏం చేస్తారు? పరుగులు, ఇంక ముళ్ళు దిగుతున్నాయో ఏం దిగుతున్నాయో ఏమవుతుందో ఇంకేం పట్టించుకోరు. అలాంటిది యేసయ్య మాటలు బంగారు మూటలంట. ఉదయకాల సమయంలో అంత అద్భుతాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఇది వర్షం కాదు, ఆశీర్వాద వర్షం మీకు అందరికీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడంటే ఈ వర్షం కాదు, ఇక్కడ ఆశీర్వాద వర్షం కురుస్తూ ఉంది. మీరు ఆశీర్వాదాల వర్షంలో తడుస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ నిడదవోలు ప్రాంతానికి దేవుడు అద్భుతమైనటువంటి వాక్యం తీసుకుని వచ్చిన్నాడు. చాలా సత్యాలు తెలియజేశాడు. ప్రార్థన చేసినప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలంట? ఏసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అది కాదు, సగం ప్రార్థన అది. అక్కడేముంది? మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి మనం ఏం చేస్తాం? ఏసునామం అడుగుతున్నాం, ఆమేన్. మధ్యలో కట్ చేశారు. ఏంటది? నమ్మి పొందుకున్నామని మాట్లేదు ఎక్కడ కూడా. ఈ మాట యాడ్ చేసుకోండి ఈ రోజు నుంచి. చేయండి, మీరు అదే చేయండి, అడుక్కోండి. కానీ వద్దనట్లేదు. కానీ ఏం చేస్తారంటే ఇంకో అడుగు ముందుకేయండి. ఏమని? మేము అడిగాం తండ్రి, అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం. నా భర్తను మార్చు అన్నారు కదా, మార్చావు దేవా నీకు వందనాలు. మార్చావని చెప్పి నమ్ము పొందుకుంటున్నాను తండ్రి. ఈ అప్పులు తీర్చి కాదు దేవా, ఈ అప్పులు తీర్చావని చెప్పి నమ్మి పొందుకుంటున్నాను తండ్రి. ఈ ఉద్యోగం ఇచ్చావని చెప్పి, ఈ వివాహం చేసామని చెప్పి. చాలామంది పెళ్లి కానీ ఫోన్ చేస్తారు నాకు. ఏమని చెప్తుంది తెలుసా? ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆల్బమ్. ఎక్కడ పెట్టుకుంటారు? ఏమంటారు దాన్ని? ఆల్బమే కదా. ఈ పక్కనే ఫోటో పెట్టుకమ్మా, ఈ పక్కనే ఖాళీ కదా. మరి ఏమని అడగాలి? ప్రభా ఏడి, ఎక్కడున్నాడు ఈయన, తీసిరా, మరి ఈ పర్సన్ తీసిరా. ఎంతమందికి పెళ్ళి అయిపోయింది తెలుసు అలాగా? అది చిత్రం కలిగి ప్రార్థించడం అంటే. లేడు అక్కడ, థ్యాంక్ యూ చేసి ఇది నింపినందుకు వందనాలు. చేయండి ఈ రోజు నుంచి పెళ్లి కాని వాళ్ళందరూ కూడా. ఫోటో ఫ్రేమ్ ఒకటి కొనుక్కుని ఈ పక్కన మీ ఫోటో పెట్టుకుని, భార్య భర్తలే కదా పెట్టుకుంటారు మరి ఫోటో ఫ్రేమ్ కదా. ఈ పక్కన నీది వచ్చింది, ఆ పక్కన ఏం చేయలు? మీ భర్తదే. లేడు కానీ ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, ఈ ఫ్రేమ్ నింపినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, ఈ వ్యక్తిని తోడుకు వచ్చినందుకు వందనాలు. నువ్వు వెంట పడవసరం లేదు, ఖచ్చితంగా దేవుడికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారంతా కూడా పొందుకుందరు గాక, ఈ వాక్య వెలుగు నడిపించబడదురు గాక. ఆమేన్. దేవుడి వాక్యం చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. 7th క్లాస్లో నేను 4 నైట్ ప్రేయర్లు నైట్ అంతా వాక్యం చెప్పాను నేను 7th క్లాస్లో. కాబట్టి నేను చెప్పగలుగుతాను. దేవుడు నాకు ఆ శక్తి, ఆ వరం ఇచ్చాడు. కాకిలా కలకాలం బ్రతికే కంటేనంట హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలంట. కాబట్టి మీరు పాటించకుండా బైబిల్ అంతా చదివిన ఉపయోగం లేదు. కానీ ఒక్క పదం నేర్చుకోండి, అది పాటించండి, జీవితం మారిపోతుంది. 1 word ఫ్రమ్ గాడ్ క్యాన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. హల్లెలూయా.